సదా సత్స్వరూపం షిరిడి నివాసం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామి సద్గురుం. ఈ కాంపౌండ్ లో ఉండే వాళ్ళంతా క్షేమంగా ఉండాలి తండ్రి. సార్, మై గాడ్, ఎవడో ఎల్ఐసి డబ్బు కట్టడానికి వచ్చాడు. కాస్త ఓపిక పట్టు, వాడిని బొట్లో పడేస్తా. ఎవరో నువ్వు? నమస్కారం సార్. అవేం వద్దు కానీ ఎందుకు వచ్చావు? ఎల్ఐసి డబ్బు కట్టాక కాదు. మరి దేనికి వచ్చావు? ఇల్లు అద్దెకి కావాలి. ఇల్లా? నిన్ను నమ్మి ఎలా ఇవ్వమంటావా? ఫస్ట్ తారీఖు కల్లా రెంట్ గ్యారంటీ. అమ్మో, నువ్వు ఇస్తావురా, మిగిలిన వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు? నీలాంటి నిజాయితీ గల కుక్కలు ఉన్నందువల్లే సొంత ఇల్లు ఉన్న కుక్కలన్నీ తెగమరుగుతున్నాయి. ఇలా చూడు, ఇక్కడ ఇల్లు కావాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటి? నెంబర్ 1 కండిషన్, ఇల్లు మొత్తం నువ్వు మసి పూసేయాలి. నెంబర్ 2, గోడలకి మేకులు కొట్టేయాలి. నెంబర్ 3, కక్కూసు చేస్తే కడగకూడదు. నెంబర్ 4, ఇల్లు ఉడిచి చెత్త నట్టింట్లో పోగేయాలి. నెంబర్ 5, అద్దెంటూ ఒకటి ఇవ్వాలన్న సంగతి నువ్వు మర్చిపోవాలి. అది మీరు ఇంటి వాళ్ళు అడిగితే ఎన్కౌంటర్ లో ఎత్తేస్తాడేమో అన్నంత భయం కలిగించాలి. ఈ కండిషన్లు అన్నిటికీ నువ్వు ఓకే అంటేనే నీకు ఇల్లు. అండర్స్టాండ్? ఏమిటి సార్, అన్ని తలకిందులుగా ఉన్నాయి. తల కింద అయితే నీకేం, నడుం కింద అయితే నీకేం. ఇక్కడ విన్నావు, అక్కడికి వెళ్ళి చూడవు. ఆ బ్యూటిఫుల్ సీను మానస సరోవరంలో జలకాల ఎంజాయ్. ఏమిటి సార్ ఇది? ఇక్కడ ఉన్న వాళ్ళు మెదడులేని మనుషులా ఉన్నారే. రైట్, మెదడు నీకుందనుకుంటున్నావా? కథ ఈ ఇంటి మీద కేసు నడుస్తోందిరా. ఓనర్ ఓల్డ్ లేడీ, దాని మనవరాలు పక్కూరు కోర్టుకి కేసు విషయంలో వెళ్లారు. రావడానికి 2 రోజులు అవుతుంది. ఈ 2 రోజులేరా ఈ కాంపౌండ్ లో ఉన్న వాళ్ళకి దీపావళి, రంజాన్, క్రిస్మస్, మహాసంక్రాంతి పండుగలు. చూసావా కాంపౌండ్ అంతా ఎంత కోలాహలంగా ఉందో? స్టాప్. అబద్ధం ఆడడానికి రెడీగా ఉన్నారా? ఆ తుండు కొట్టు, నడుంకి కట్టు. రండి మేడం, ఆ కేసు విషయం ఏమైంది? కొడుక్కి పెళ్లి చేశాను. సుమిత్ర పుట్టగానే కొడుకు కోడలు ఇద్దరూ చనిపోయారు. కూతురికి పెళ్లి చేశాను. కట్టుకున్న భార్యని కూడా చూడకుండా గొంతు పిసికి చంపేశాడు అల్లుడు. తోడుగా ఉండటానికి నా మనమరాలు, నీడనివ్వటానికి ఇల్లు దక్కినందుకు ఆనందపడ్డాను. కానీ ఈ ఇంటి మీద కేసు పెట్టి నన్ను, నా మనవరాల్ని నడివీధిలో నించో పెట్టాలనుకుంటున్నాడు ఇప్పుడు మా అల్లుడు. నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు ఈ ఇంటిని వదిలిపెట్టను. మీ పక్క న్యాయం ఉందా ఆంటీ? గోపాల్, నేను నీ కంటికి ఆంటీలా కనిపిస్తున్నానా? నో, యు ఆర్ స్టిల్ యంగ్ మై బేబీ. బై ది బై, మీకు వచ్చిన లెటర్స్. మిస్టర్ గోపాల్, అతివాగుడు తగ్గించుకోండి. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ అమ్మా, ఈవేళ వాకిలు నేనే కడిగాను. నేను ముగ్గేసేలాగా వచ్చేసారు. వచ్చిన రావడానికి 4 రోజులు అవుతుందని నేను వెళ్ళి పాలకర్లు తెచ్చానమ్మా. ఒరే ఇక్కడ ఉంగి దండాలు పెట్టొద్దన్నా పోరావుతాయి. ఆంటీ, 2 రోజులుగా ఇద్దరు లేరా ఈ కాంపౌండ్ ని కంట్రోల్ చేయడానికి? నే పడ్డ పాటలు, ఓ మై గాడ్,
బట్ వన్ థింగ్, ఒక మిలిటరీ కెప్టెన్ కి మళ్ళీ స్ట్రిక్ట్ గా ఉంచాను. అవునమ్మా, ఈ మహా ట్రిక్ అమ్మా. ఈసారి పొరుగు వెళ్ళినప్పుడు పవర్ నాకిచ్చాలండి. అవును, వీడు ఒక మున్సిపాలిటీ పవర్స్ వీడి చేతికి ఇచ్చి వెళ్ళడానికి. రై బేబీస్, మీరిద్దరు టైర్డ్ గా ఉన్నట్టున్నారు, రెస్ట్ తీసుకోండి. రెస్ట్. బెండకాయ వంకాయ ఈ సందు వరకే ధర తక్కువ, ఈ సందు వరకే ధర తక్కువ. బెండకాయల కిలో ఎంతయ్యా? 15 రూపాయలు. 15 రూపాయలా? ఆ. ఓ 2 రూపాయలు తగ్గించుకుని ఇవ్వు. తెలియకుండా చేరుకున్నానే. చేతి. అయ్యో, ముళ్ళు చూడాలనయ్యా. ఓహో అలాగా, ఆ. ఇదిగో చూసుకోండి. సరే ఇవ్వు. ఇది అరాయిటీ. ఎందుకు? గవర్నమెంట్ సీల్ ఉందా లేదా అని. భలే జిటికేసి దొరికింది పొద్దునే. ఏం కుసా? ఎవరిని పట్టుకున్నా జిడ్డుగా పట్టినావు? ఏదైనా ఉంటే ఏంటి మాట్లాడేది? నేను చెప్పేది వినండి. ఏంటా నువ్వు చెప్పేది? అయ్యో. కొట్టొద్దా? కాపాడండి, ఈ నన్ను కాపాడులో కాపాడండి. ఎవరికి ఇంత అంత ధైర్యం? నాకమ్మ గుండెచ్చినప్పుడు అనుకున్నాను ఏదో అవుతుందని. అయ్యయ్యో అయ్యయ్యో, నన్ను కాపాడండి సార్, నన్ను కాపాడండి. నేను వచ్చింది దేనికి? కాపాడడానికేగా. ఏంటండి, ఏంటి గొడవ? అడగడానికి నువ్వెవరు? న్యాయం ఎవరైనా అడగచ్చు. ఈ ఎండిన బెండకాయలు కిలో 15 రూపాయలట, నువ్వు కొంటావా? గోడకి సున్నం పూసినట్టు మొహానికి పౌడర్ పూసుకున్నావే, బేరవాడి కొన్నావా? శాండిల్ పౌడర్ కావాలని పెద్ద గీయరగా అడుగుంటావు. ఛీ, పాడు కంపు కొడుతున్న సెంటును పూసుకున్నావే, ఒరిజినల్ అని తెలిసే కొన్నావా? ఎవడో సింగపూర్ సరుకని డూప్లికేట్ ఇచ్చుంటాడు, ఈ నికిలిస్తూ కొనుంటావు. అవేవి అడగకుండా పాపం వీధిలో కష్టపడే కూరగాయల వాడి దగ్గర బేరం ఆడుతున్నావా? గోపాల్, ఆ అమ్మాయి రామా ఓనరమ్మ మనవరాలు వచ్చేదాకా ఎవరితో గొడవ పెట్టుకుంటున్నావా? ఇది కాస్త పట్టుకో. జస్ట్ మినిట్ ఆగు. ఏం చేయబోతున్నావు? వెయిట్ అండ్ సీ. హలో, అయ్యి కూరలో సార్? ఏంటి ఇక్కడ గొడవ పెట్టుకున్నా? లేదు సార్. కూరలోకి వచ్చిన ఆడపిల్లల్ని, ఐ మీన్ మేడం లాంటి అందమైన ఫ్యామిలీ గర్ల్స్ ని మోసం చేసి ఎండిపోయిన కాయగూరలకి హైలైట్స్ అడుగుతున్నావా? బుద్ధిశాలే పిల్లాడు. ఏయ్ బడి తీ. రే తీరా, ఏంటండి? నోరు మూసుకుని పోరా. సార్ నేను చెప్పేది. పెద్దవాళ్ళు చెప్తున్నారు, వెళ్ళిపోరా. నా మాట వినండి సార్. నోరు ఎక్కువ పారేసుకోకరా. సార్ నా పక్కన న్యాయం ఉంది సార్. క్లాసులో చూచేస్తాను ఏమనుకున్నావు? పోరా. రే, రారా. బండి నీ బాబు తీసుకుపోతారా? ఏమవుతుంది? ఇదేమన్నా మాయబజారా? అదే రావడానికి తీసుకెళ్ళి. సరే. పోరా. మేడం పర్సనాలిటీ చూసి కూడా పిచ్చిగా మాట్లాడతాను తెలియని వెతవా. యూ డోంట్ ఫీల్. సీ మై ఫ్రెండ్ బాలు, నాకు మళ్ళీ ఎడ్యుకేటెడ్ మ్యాన్, డిగ్రీ హోల్డర్. కమ్. హలో, కమ్. ఇద్దరు జెంటిల్మెన్స్ ని గమనించకుండా పోతుంది, ఫ్యూచర్ లో మహా ఫీల్ అవుతుంది. బాలు రా పోదాం. ఇది ఒక వింత కాంపౌండ్. ఈ వైజాగ్ లో ఎన్నో ఇళ్లలో ఉన్నాను గోపాల్, ఒక్క ఇల్లు కూడా మనకు వచ్చి రాలేదు. ఈ హిందుస్థాన్ లెవెల్లో ఉద్యోగం వచ్చిందా, ఒక డీసెంట్ అయిన వ్యక్తితో కలిసి ఉండాలనుకున్నాను. టక్కున నువ్వు జ్ఞాపకం వచ్చావు. కరెక్ట్, అందుకే వచ్చాను. నువ్వు ఎప్పుడో రావాల్సింది. నీది అమలాపురం, నాది అమలాపురం, ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఉన్నవాడు. అందులో బ్యాచిలర్స్ కాంపౌండ్ స్వేచ్ఛగా ఉండొచ్చు. బట్ వన్ థింగ్, డిసిప్లిన్ ఉండాలి. వాట్ ఈస్ ది టైమ్ యా? 9 యా. ఓ ఇట్స్ ఆల్రెడీ లేట్ యా. యా గో యా. వెయిట్ యా. ఓ డిసిప్లిన్ యా. లెట్స్ మూవ్ యా. తాతయ్య ఆశీర్వదిస్తా తాతయ్య. ఈ రోజు బిజినెస్ బ్రహ్మాండంగా ఉండాలా. మొట్టమొదటిసారి ఆఫీస్కి పెడుతున్నావు, రావుకాలం రాకముందే పెడితే మంచిది. నేను చెప్పలే, రావుకాలం వచ్చేసింది. నమస్కారం సార్. అది నీ దగ్గర ఉంచుకో. మా చిన్నాన్ని చచ్చిపోయాడు. ఎరా తద్దినానికి పిలుస్తున్నావా? మొదటి రోజు ఉద్యోగానికి పెడుతున్నాడా? సార్ మా చిన్న ఎల్ఐసీలో డబ్బులు కట్టారండి. తాను పెద్ద ఆఫీసుగా తెచ్చేవాడు సార్. అయితే మీ చెన్నైని తీసుకురా. సార్ ఎట్లా తీసుకొస్తానండి, ఆయన చచ్చిపోయారు కదా. ఏయ్, డబ్బు కావాలంటే చచ్చిన వాడిని తీసుకురారా. సార్ మీరు చెప్పండి సార్. మన ఏరియాలో ఉంటున్నాడు, కాస్త ఏర్పాటు చేయి. ఊరుకోవాలో నీకు తెలీదు. ఏదో ఏమాత్రం కట్టుంటాడంటావు, 10 రూపాయలు 30 కట్టుంటాడు. ఈ మాత్రానికి టైం వేస్ట్ చేసుకుపోతావా? అదే డబ్బే కదా సార్. నోరు మీద షట్ అప్ యువర్ మౌత్. నేను ఇప్పుడు కోట్ల లెవెల్లో బిజినెస్ చేస్తున్నాను. గెట్ అవుట్ మ్యాన్, లెట్స్ మూవ్.
ఉద్యోగం వచ్చేది ఎప్పుడు? ఈ దేశంలో నిరుద్యోగ సమస్య తీరేది ఎప్పుడు? సిగరెట్ వేద్దాం. ఎక్స్క్యూజ్ మీ. ఏంట్రా రథం కావాలా? నెట్టుకుపో. నన్ను ఇక్కడ పడుకోవచ్చా అని. పక్కగా పడుకో, రథం మీద పడగలదు. థ్యాంక్ యూ జెంటిల్మ్యాన్. కాళ్ళు ఆ పక్క పెట్టుకో. నన్ను ఉత్తర దిక్కు తల పెట్టకూడదు. దిక్కు మారితే రాత మారుతుందా? నీకు తల ఉండడమే తప్పు, అది ఎట్టేసుకున్నా ఒకటే. నోరు మూసి పడుకోరా. సరే. పెద్ద సెంటిమెంట్ సింబల్. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎగ్జాక్ట్లీ 5 o'clock. ఐ మీన్ సరిగ్గా 5 గంటలకి నన్ను లేపగలరా? ఏరా, నేనేమైనా అలారమా? తెల్లారి 9ంటికి పడుకుంటున్నావు సావరవి, 5ంటికి లేచి నువ్వేమన్నా ఇండియా ఉద్ధరించబోతున్నావా? మెలకు వస్తే లే, లేదా చచ్చిపోరా. సరి పడుకో. ఎక్స్క్యూజ్ మీ. టెన్షన్ పెట్టుకో. ఫు, నెమ్మదిగా 1 గంట పడుకొని ఇవ్వరు కదా. ఆఫీస్ పని లీక్ అయింది. చూడు, చెయ్యంతా ఇంకు, బ్యాగడంతా ఇంకే. ఇది మనలాగే ఇంకు పూసుకున్న కేసు కాదు కదా. చచ్చా, చిన్నవాడు చదువుకున్నాడు, ఉద్యోగానికి వెళ్ళి ఉంటాడు. ఏంటి ఆలోచిస్తున్నా? 10 ఏళ్ళగా ఉద్యోగానికి వెడుతున్నా నా వేళకి ఇంకా అయిందంటే, కొత్తగా ఉద్యోగంలో చేరిన నీ వేళకి ఇంకా పదా. ఇది మనలాగే ఇంకి పూసుకున్న కేసు కాదు కదా. చచ్చా, అయ్యంటదా. నాకన్నా వయసులో పెద్దాడు, ఉద్యోగం లేకుండా ఉంటాడా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఆఫీస్ గురించే. అన్నాయ్ లేవయా. ఏంటన్నాయ్? టైం ఎంత ఉందో చూసావా? రాలపడలేదు పడుకోవడానికి. టెన్షన్ ఒక నాయ్. అవును, నీ ఆఫీస్ ఎలా ఉంది? అది సెంటర్ లోనే ఉంది. దట్ ఈస్ మెయిన్ పార్ట్ ఆఫ్ ది సిటీ. 10 మంది వస్తూ పోతూ ఉంటారు. ఏకశిలతో కట్టిందనుకో. అవును, నువ్వు టెన్షన్ ఫీల్ అవ్వా గోపాల్. అరిచెయ్యి అడ్డం పెట్టి ఆ సూర్యుడిని ఆపగలమా బ్రదర్? ఎంతమంది వచ్చినా సరే ఒకే రిప్లై. 10 సంవత్సరాలుగా అదే ఆఫీసు, అదే వర్క్, అదే సీటు. నిమిషానికి ఏమి జరుగునా? ఈ టైంలో నా పాట పాడేది? సార్ ఇలా కొట్టకండి సార్, ఏదంటే చెప్పుకోండి సార్. నీకు చెప్పలేకరా కొట్టింది. సరే వదిలే గోపాల్. హలో సార్, సార్ తలెత్తి ఏంటి సార్? హలో, ఇది బ్లాక్ మెయిల్, నేను కోర్టులో కేసేస్తాను. హలో, నేను లేడీస్ హాస్టల్కి వెళ్ళాలి, అక్కడ ఫిగర్స్ అంతా వెయిటింగ్. నా ఫ్యూచర్ చెడగొట్టకండి సార్. ఇంకేనా చూస్తావా? తొందరగా రా గోపాల్, నేను ఇంతవరకు లేడీస్ హాస్టలే చూడలేదు. మరి మనవాడు ఎంతవరకు చూడలా? అయ్యో అల్సామల్ గుల్సామల్, జై గుజాల్ గుల్ఫీ. మార్కు రూపం, సెక్సీ మార్కు రూపం, అరటిన్ని రెక్క తాపం, ఈ పోజు చూడ హీట్ పుట్టరు. సిగ్గు సింబల్ బ్యూటీ, గ్రీన్ సిగ్నల్ ఇచ్చే నాటి, ఈ మిడిసి పాటు షాక్ కొట్టరు. సెక్సీ మార్కు రూపం, సెక్సీ మార్కు రూపం, అరటిన్ని రెక్క తాపం, ఈ పోజు చూడ హీట్ పుట్టరు. సిగ్గు సింబల్ బ్యూటీ, గ్రీన్ సిగ్నల్ ఇచ్చే నాటి, ఈ మిడిసి పాటు షాక్ కొట్టరు. అబ్బబ్బా
కులుకులులే హాస్టల్ రూముల్లో నా కాలేజీ బ్యూటీస్ నా కోసం క్యూలోన తహతహలే టెంపర తగ్గించు ఎదురు చిట్టును పెట్టుతూ బంపర తోడేసి రగిలే పువ్వుల అరే చక్కని అబ్బాయి జోడు ఒక్కని అమ్మాయి ఒంపు సొంపుల్లు పిల్ల మగుని సన్నాయి సెక్సీ మార్కు రూపం అరటిమ్మి రెక్క తాపం ఈ పోజు చూడ హీటు పుట్టెరు ఈ మిడిసి పాటు షాకు కొట్టెరు సిల్కు తడుకు గిల్లాలి రింగుల బంగారి భంగిమా చూడగ రంగేళి రామా దరికి రామా కలిగట్టుగా గుట్టుగా బుట్టిని కొట్టగా సెక్సీ మార్కు రూపం పర తిమ్మి రెక్కి తాపం ఈ పోజు చూడ హీట్ పుట్టరు అబ్బబ్బబ్బ ఈ మిడిసి పాటు షాకు కొట్టరు సెక్సీ మార్కు రూపం అరే తిమ్మి రెక్క తాపం ఈ పోజు చూడ హీట్ పుట్టరు సిగ్గు సింబల్ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే నాటి ఈ మిడిసి పాటు షాకు కొట్టరు అబ్బబ్బా ఏమైపోయింది జాకెట్? బామా బామా ఏమిటమ్మా? నా గంధ కలర్ జాకెట్ ఎక్కడుంది? కంగారు పడకుండా అన్ని చోట్ల వెతుకు, అదే ఉంటుంది. ఖర్చు ఎక్కడ పెట్టాను? సంథింగ్ రాంగ్. జాకెట్ ఇలా చూడు గోపాల్, లేడీస్ ప్రాపర్టీ ఇక్కడికి ఎలా వచ్చింది? నో నో, ఐఎమ్ ఏ జెంటిల్మెన్. ముందు అది డిస్పోజ్ చేయి. గో గో. అది పండి కొట్టుమా, పండి కొట్టు, కట్టి దూకు, దూకురా, బాగా దూకుతావు, దూకు. నవ్వు నా రాజా, దూకురా, బాగా దూకుతావు, దూకు. నవ్వు నా రాజా, కదా దూకువలా, దూకు. పెద్ద సారవాడితో వస్తా ఉన్నావు, సారవాడికి దండం పెట్టి. సారవాడు దుడ్డు ఇస్తాడు, తీసుకో, నీకు ఖర్చు ఉంటాను కదా. జేబులు పైసలు ఏమైనా అవమానిస్తాడేమో. సరే, ఇది ఆడకోత మక్కోత? స్వామి ఆండకోతి స్వామి. మరి ఆడకోతను పట్టుకుని వితౌట్ డ్రెస్ ఉంచావే? వయసుకు వచ్చిందో రాలేదో దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. ఇది ఆడపిల్లే. ఒక ఆడపిల్ల మానాన్ని కాపాడటం నా బాధ్యత. టేక్ ఇట్. తీసుకా తీసుకా, బాగా ఉండాలి, తీసుకా. అక్కే జాకెట్ తీసుకొచ్చి కోతికి ఇచ్చాడు, వదిలిపెట్టకూడదు. చాలా బాగా ఉండాలి స్వామి. చూస్తుంటే కోతి కొలతలు కొలిచి కుట్టినట్టు ఎంత సూటబుల్ గా ఉంది. అవును స్వామి. ఒకవేళ ఈ జాకెట్ ని ఇంతకు ముందు ఏ కోతైనా వేసుకుని ఉండొచ్చు. చాలా బాగా చెప్పినారు స్వామి. పెద్ద దండం స్వామి, వస్తాం స్వామి. దామ్యా దా దా దామ్యా. కొంచెం ముందొచ్చినట్టయితే కోతి డాన్స్ చూసిండొచ్చు. అరే రే రే, నగ్మాల డాన్స్ చేసినది. యూసి ఆ గంధం కలర్ జాకెట్ ఆ కోతి ఒంటికి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. నీకెంత పొగరు, నా జాకెట్ తీసుకెళ్లి ఆ కోతికి వేయించి నాతోనే బ్యూటిఫుల్ గా ఉందంటావా? నిన్ను ఇలా చూడండి, అప్పుడే అనుకున్నా ఆ జాకెట్ జగదేక సుందరికి సొంతమై ఉండొచ్చు అని. ఈ హరికథలు నా దగ్గర కాదు. ఏమన్నా కోతికి కొలతలు కొలిచి కుట్టినట్టుందంటావా? లేదండి, ఊరికే జోక్ చేసి. ఎవరితో నీ జోక్స్? హాయ్ వాట్ గోపాల్? మిస్టర్ ఐఏ గోపాల్, బిఏ ఫ్రమ్ LIC, యు నో. మిస్టర్ మేడం, జరిగిన ఈ తప్పుకి సార్ బాధ్యుడు కాదు. అక్కడ ఆపోజిట్ లో లాండ్రీ పెట్టాడే ఓ 10 వాడే మేడం. కుదిరితే వాడిని లేపేయండి, లేదా వాడిని మేం లేపేస్తాం. నీ జాకెట్ తెచ్చి కోతి చూడడానికి ఎంత ధైర్యం ఉండాలి చెప్పు.
అమలాపురం వాళ్ళకే అసలు అతి ఎక్కువ, అందులో ఇతనికి ఇంకాస్త ఎక్కువ. అది క్షమించచ్చక్క, కానీ కోతి కొలత తీసుకుంటున్నట్టుందన్నాడే, అది మాత్రం క్షమించకూడదు. ఎవరు క్షమించు, నేను క్షమించును. అందుకే నేను మాస్టర్ ప్లాన్ వేశాను అంది. ఆఫీస్ అవగానే బాలు ఈ రూట్లోనే వస్తాడు, ఆడిద్దాం. ఒరే బాలు వస్తున్నాడు, రెడీగా ఉండండి. రెడీ 1 2 3. ఏంటి మన ఏరియా అంతా ఇక్కడ ఏడుస్తుంది? ఏదో మ్యాటర్ సీరియస్ అనిపిస్తుంది. ఏంట్రా ఏమైంది? ఏమండి ఎందుకలా ఏడుస్తున్నారు? ఓ కన్నపిల్ల, అది పక్కన అందమైన నాలాంటి మగాడు. కాదు కాదు, ఓ మోస్త అందమైన మగాడి పక్కన ఏడిస్తే చూసేవాళ్ళంతా నన్ను అపార్థం చేసుకుంటారు. అసలు ఏమైందండి? నా కారణంగా మీకెందుకు వృద్ధాశ్రమ? ఏమిటండి అది? నన్ను మీరు మూడో మనిషి అనుకుంటున్నారా? మీకు సాయపడకుండా ఇంకెవరికి సాయపడతాను? ఎన్నాళ్ళగానో మా వంశ పారంపర్యంగా ఉంగరం మా ఇంట్లో ఉంది. తాతయ్య పోయినప్పుడేమో మా బామ్మ ఎంతో ప్రేమతో ఆ ఉంగరాన్ని నాకు ఇచ్చింది. ఉంగరంలో డైమండ్స్ కూడా ఉన్నాయి. అదే డ్రైనేజీలో పడిపోయింది. రిలాక్స్ రిలాక్స్, ఉంగరమేగా, నేను తీసిస్తాను. బాగా లోతుగా ఉందనిపిస్తుంది. ఉంగరం లేకపోతే బామ్మ చంపేస్తుంది. ఎడకండి, నేను తీసిస్తాను. ఇదెక్కడ ఏమండి? అంతా వెతికానండి, ఉంగరం దొరకలేదు. ఏం నవ్వుతున్నారు? ఏడవలేదే? నేనెందుకు ఏడవడం? నువ్వేడవాలి. పోతేగా ఉంగరం దొరకడానికి. ఏమన్నా నా జాకెట్ కోతికి బ్యూటిఫుల్ గా ఉందా? ఓసారి ఇంటికెళ్ళి అద్దంలో చూసుకో, ఎవరి మొహం కోతిలో ఉందో అర్థం అవుతుంది. బంద్ అవ్వకుండా ఆకూడదు. నేను ఆడుతున్నకో అయ్యో ఏమైంది గోపాల్? ఎందుకు మీరు ఏడుస్తున్నారు? ఎందుకు ఏడుస్తున్నారండి? చెప్పడానికి ఏముంది, ఇంకా సేపట్లో అంతా అయిపోతుంది. ఏమిటో వివరంగా చెప్పకూడదా? ఈ శవాలు మోసే వాళ్ళు ఎక్కడ ఉంటారో నాకు తెలీదు. నీకు తెలిస్తే చెప్పు. ఎందుకు? అసలుగా నీకు తెలీదా? నిన్న ఇంటికి బాలు వచ్చేప్పుడు ఒళ్ళంతా కంపుతో వచ్చాడు. 2 సబ్బులు అమ్మగొట్టాడు ఆ కంపు వదలడానికి. స్నానం పూర్తి అవ్వగానే వణకడం మొదలు పెట్టాడు. వణుకుడు 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 వణుకుతూనే ఉన్నాడు. జ్వరం. ఏంటి ఉంగరమా? ఏం లేదు, బొంగరంలో కింద పడ్డా అంటున్నాడు. మరి బొంగరంలో పడిపోడు ఏంటి? మేడం, నాకు తెలిసిన నాటు వైద్యం మొత్తం ప్రయోగించాను, ఏం తగ్గలే. ఏమిటో జాయింట్లన్నీ లూజ్ అయిపోయాయి అనుకుంటా. మీకు తెలిసిన ఇంగ్లీష్ వైద్యుడిని పిలవండి. ఏది చెయ్యవండి. ఇదే ఛాన్స్, ఒక్కసారి నొక్కొచ్చు. వాడు ఉండడం ఓడడం ఈ చేతుల్లో ఉంది తల్లు. బాలు బాలు, ఎవరదే? చలికి తట్టుకోలేకపోతున్నానే. భరించలేకపోతున్నా. బాలు బాలు. ఎవరు? యముడా? కాదు, నే సుమిత్రని. ఇద్దరు ఒకటేగా. పక్కకెళ్ళికొచ్చా. సరే తట్టుకోలేకపోతున్నా. తలెత్తి ఒళ్ళు పెట్టుకో. అమ్మా, మెల్లిగా మెల్లిగా. అమ్మా, నీ ఇంటికి రాయి. తాతయ్య, నువ్వు వెళ్ళే చోటికే నన్ను పిలుస్తున్నావా? వస్తున్నాను. వద్దు బాలు, నేనున్నాను బాలు. నువ్వు ఉంటావు, నేను ఉడతానే. నాన్నకు అమ్మ కూడా ఇలాగే రుద్దుతుంది ఎప్పుడు. అమ్మా,
మూడ్లో ఉన్నాడు మనం వెళ్దాం. హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమ గోపాల్? ప్రేమ మిస్టర్ గోపాల్, ఏమా నన్ను పూర్తి ఒక లైన్ కూడా వాడినవరే ఏంటి? ఒంట్లో ఇప్పుడు ఎలా ఉంది? ఫైన్. అయ్యో మీ గురించి కదా అడిగింది, మీ ఫ్రెండ్ బాలు గురించి. వాడు ఫైన్. ఆ? ఎవరి గురించి అడిగింది? బాలుని. బాలువా? అయ్యయ్యో, నన్ను ఏమని చెప్పమంటావు? క్షణాలు లెక్కేసుకుంటున్నాడు. గాడ్స్ గ్రేట్. బతికితే చాలనుకుంటున్నాం. ఎలా ఉందో వాడి ఫ్యూచర్. అమ్మా అమ్మా అనుభవమోయే ఆ తొలి హాయే, ఎన్నెన్నో అందాలు ఆ ఒడిన చూశానులే. ఏ మొహాలో మార్చుకున్నావు? నీకు అసూయ? అది కాదు. నిన్నగాక మొన్న వచ్చి సుఖపడుతున్నానని బాధ. అది కాదురా. ఏది కాదు? కమ్ ఆన్ ఎంజాయ్. ఆహా, ఏ సుఖం. చూడు, థాయిలాండ్ లో అన్ని బ్యూటీ పార్లర్స్ లో మసాజ్ చేయడానికి వయసులో ఉన్న అందమైన ఆడపిల్లని పెట్టారని విన్నాను. అయ్యో. వాళ్ళంతా ఈవిడ గాలి గోటికి సరిరారు. అబ్బా. ఏయ్, తిరుగు. రాత్రి సుమిత్ర వచ్చి నూనె తెచ్చి తన చేస్తున్న ఒళ్ళంతా రాస్తూ ఉంటే తిరగదద్దా అదిరిందనుకో. దెబ్బకి నా యాక్టింగ్ కి మేడం ఎగిరిపోయింది. అందుకు నేను డ్రైనేజ్ లో ఏంటి ఎందులో అయినా దూకి పారేస్తాను. దూకుపో. చక్కని సలగించినందుకు ఎవరో నీకు ఐడియా నేను ఇచ్చాను. అంత అబద్ధం. స్టాప్ ఇట్. ఏంట్రా లేడు? సార్ బొగ్గులు దొరకడం లేట్ అయింది సార్. ఎందా? సార్ కొంచెం చూసేయండి సార్. ఓకే, ఆ రూపాయి మీరే ఉంచుకోండి. థ్యాంక్స్. సార్ ఏదో మాట వరుస కంటే తీసుకున్నారే. తీసుకో. ఆ. వాట్ ఇస్ ద ప్రాబ్లం? ప్రాబ్లమే తీరుస్తారా తమరు? గ్యాస్ ఇతనేవారు సార్. వీరు తెలీదా? ఆహా. అరే వీరు తెలీదా? తెలీదు సార్. బ్రిటిష్ యువరాజు చార్లెస్. సిగరెట్ కిందపడి. సార్ నా కస్టమర్ మీద చేయకండి సార్. అయితే కాలేదు. వీడు నీ కస్టమరా? షర్టే వేసుకోడు సగం కాలిన శవంలో ఫేసు వీడును. వీడు కస్టమరు, నువ్వు ఒక కాస్ట్యూమరు. ఎవరా? ఎంతండి? నేను అనుకున్నది జరిగేట్టు చూడు. నీకు టిఫిన్ దొరకను. కా 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 ఆ దేవుడే మనని కాపాడాడు. కా 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 డబుల్ ఇడ్లీలు. కా కా కా. హలో, పిలిచారా? నేను పిలిచింది కాకిని. తమరుంటే కాకి రాదండి. నువ్వుంటే మాత్రం వస్తుందా? నేనేస్తాను, మీరు వెళ్ళండి. వెళ్ళే మాట ఎలా ఉంచు. ఇవాళ 5వ తారీఖు సాయంకాలంలోగా అద్దె డబ్బు ఇవ్వాలి. జ్ఞాపకం ఉంచుకో. అదే కదండి, ఇచ్చేస్తానండి. పెద్ద బర్కింగ్హామ్ ప్యాలెస్ అద్దె ఫాల్ట్. తెచ్చేదేదో తెచ్చింది, చట్నీ వేస్తే వచ్చుగా. నువ్వా? మనిషిగా పుట్టి నాకు పెట్టిన ఇడ్లీ నువ్వు తింటున్నావు, న్యాయమా? ఏంటి తిట్టావా? నేనంత హృదయం లేని వాడిని ఏం కాదు. 50-50. నీకో ఇడ్లీ నాకో ఇడ్లీ. వస్తానే. ఎంజాయ్. బాలు బాలు, ఇక్కడ ఇడ్లీలు ఉండాలి. ఏవి? అది కాకితింది. కాకి తిన్నదా? 10 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాను, నాకు తెలియని కాక. సంథింగ్ రాంగ్. అది వదిలే. ఇంటి ఆవిడ మనవరాలు వచ్చి సాయంత్రంలోగా అతి తీసుకొచ్చామని చెప్పింది. అద్దె ఉమ్. ఇచ్చేద్దాం, ఇచ్చేస్తాం. ఏ ఇవ్వకలేదటవా? కాదు, అద్దె నువ్వు ఇవ్వచ్చు, నేను కూడా ఇవ్వచ్చు, లేదా మన ఇద్దరు కలిసి కూడా ఇవ్వచ్చు. నా బ్యాంకు ఇంకో హాఫ్ అన్ అవర్ ఓపెన్ అవుతుంది. నీది? మై బ్యాంక్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్. పద బ్యాంక్ వెళ్దాం. ఏంటా అన్నాయ్? ఇసుకోకన్నాయ్, ఓ 100 రూపాయలు చిల్లర అన్నాయ్. నేనేం చేస్తున్నాను? ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నాం. ఒక్క నిమిషం నీతో మాట్లాడితే ట్రాఫిక్ జామ్ అవుతుంది. అన్నాయ్ నన్ను క్షమించన్నాయ్, నేను ఈ ఊరు కొత్త మహాని, ఎవరు ఇవ్వనంటున్నారు, నువ్వు చెప్పన్నాయ్. అయ్యో, అక్కడ సైకిల్ రిపేర్ చేస్తూ కూర్చున్నాడే, వాళ్ళ దగ్గర తీసుకుపో. థ్యాంక్స్ అన్నాయ్.
బతికన్నోళ్ళు వచ్చి తుప్పు. ఓ సైకిల్ ఇవ్వయ్యా. నువ్వెవరో నాకు తెలియదే. నువ్వు బండి ఎలా ఇవ్వను? నువ్వు కూడా నాకెవరో తెలీదు. నేను వచ్చి సైకిల్ అడగలా? ఇస్తేనే కదయ్యా పరిచయం అయ్యేది. నాకు ఆ పరిచయాలు అక్కర్లేదు బాబు, నువ్వు వెళ్ళు. ఆ ట్రాఫిక్ పోలీస్ బాలరాజు గారు ఉన్నారే, ఆ. వారు నా బావ. 6 సైకిల్ చేస్తే చాలు, సైకిల్ ఇచ్చేస్తాను. హలో బావా. ఏంటయ్యా? ఏం సార్, నన్ను ఇచ్చేయమంటారా? అతనికి ఇచ్చేవయ్యా. ఓకే ఓకే ఓకే. తీసుకురా. నువ్వు వచ్చిన వేళ ఉన్న సైకిల్ అన్ని అది తీసుకుపోయారు. నిన్న షోరూమ్ నుంచి కొత్త సైకిల్ తీసుకొచ్చాను. తీసుకుపోయి ఏంటంటే కట్టినట్టే. అబ్బా, ఈ ట్రాఫిక్ కంట్రోల్ చేయటం కన్నా హ్యాపీగా బర్త్ కంట్రోల్ చేయటం మంచిది. ఏంటి పంచరా? లేదు సార్, పెయింట్ చేస్తున్నాను. వీళ్ళకేగా. అవును, ఇంట్లో విశేషమా? బామ్మర్ది వచ్చాడు. రై, నాకు బావలో లేరు, మరుదులు లేరా? జోకేకండి సార్. ఎర్ర చొక్క వేసుకున్నాడు, మిమ్మల్ని బావా అన్నాడు. నేను ఇక్కడి నుంచి ఇచ్చేయమంటారా అని అడిగాను. తమరు ఇచ్చేయి అన్నారు. నాకు కొత్త సైకిల్ ఇచ్చి పంపాను సార్. ఈ పాటికి ఇంటికి కూడా చేరిపోయి ఉంటారు సార్. రై, నేను వాడికి 100 రూపాయలకి చిల్లర ఏమంది సార్. వాడు పెద్ద ఫ్రాడ్ అనుకుంటాను సార్. నాకు కొత్త సైకిల్ ఎత్తుకుపోయాడు సార్. పోలీసు వాడికే చేతి వాటం చూపించాడు. ఏదో ఒక రోజు చిక్కకపోడు. బామ్మ, ఇదిగో అదే డబ్బులు. ఏమిటి బాబు ఇది? క్షేమంగా ఉండు. అమాంతం ఈ జ్యోతులు ఐక్యమోదం అనిపిస్తుంది. దీపావళి పండగలాగా బ్రహ్మాండంగా ఉన్నాయి దీపాలు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇవాళ దీపావళి పండగ కాదు, రంజాన్. కరెక్ట్. జ్యోతులు చూసినప్పుడే అనుకున్నాను. మే హెల్ప్ యూ? మెనీ థ్యాంక్స్. ఉన్న వానరము కళ్ళన్నే తట్టుకోలేకపోతున్నాను. వెలిగించిన దీపాలన్నీ ఆర్పేస్తున్నారు. వాళ్ళకి నువ్వు తోడా? ఒక్క అవకాశం ఇచ్చోండి, నేను బాగానే వెలిగిస్తాను. సరే వెలిగించు. థ్యాంక్ యూ. హలో, వెలిగించాల్సింది అక్కడ కాదు. ఈ మహాకాంతిలో ప్రమిదలు ఎక్కడున్నాయో తెలియట్లేదు మేడం. అవును, ఈ జ్యోతులని వెలిగించింది మీరేనా? ఏ? చాలా బాగా వెలిగిస్తాను. వెలిగించే ముందే వెళ్ళిపోయింది. ఈ పని చేస్తుంది అనుకుంటే ప్రమిదలు కడగడం దగ్గర నుంచే కోఆపరేట్ చేసేవాడిని. లేదు సుమిత్ర, చీరకు నిప్పు అంటుకుంది. అందుకనే అయ్యో చేతులెత్తాలి. మందిరాణివాసం దరి చేరుకుంది పూచే ప్రాయం. సుధనూరినాలో చైత్రమాసం ముసలాయినాలో చిత్విలాసం. పదే పదే తనం పాయే ముడే విడే తుళ్ళిల్తాయే
కానుపుగా ఒడి చేరమంది రాణి వాసం దరి చేరుకుంది పూచే ప్రాయం సుధలూరినాలో చైత్రమాసం కుశలాయినాలో చిత్రిలాసం మోగెనులే అహమోజులని చెలరేగెనులే ఊపిరిలో సరి ఊపిరిగా బ్రతుకంతాను జతపడగా మనకు తెలిపెనుదే ఒడి చేరమంది రాణి వాసం దరి చేరుకుంది పూచే ప్రాయం సుధలూరినాలో చైత్రమాసం కుశలాయినాలో చిత్రిలాసం పదే పదే తలం పాయే ముడే విడే తుళ్ళిల్తాయే రావా ఎదనీవై ఒడి చేరమంది రాణి వాసం దరి చేరుకుంది పూచే ప్రాయం సుధలూరినాలో చైత్రమాసం కుశలాయినాలో చిత్రిలాసం కాకా 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 అదిగో వచ్చేసింది. మన ఫ్రెండ్ టిఫిన్ పెట్టడంలో కరెక్ట్ గా పంక్చువాలిటీ కీపప్ చేస్తుంది. కాకి ఇడ్లీ అని కాకితో సాపండి. చెప్పానుగా. హలో నమస్తే గురు. చట్నీతో ఇడ్లీ పెట్టినప్పుడు అనుకున్నాను ఇది నాకు కాదని. లవ్ లవ్ కదూ. చూసారా సీరియస్ అవుతున్నారు. లవ్ ఇప్పుడు మొదలైందండి, కానీ మన ఫ్రెండ్షిప్ ని మర్చిపోగలమా? ఇదిగో మీ పాట. See you. బెస్ట్ ఆఫ్ లక్. ఏండే ఏం చెప్తున్నారండి? చూస్తున్నాం కదండి. సిగ్గుపడకండి. అట్లాంటిదేం లేదండి, తమరు మా ఊరు భాషలో మాట్లాడుతున్నారండి. ఇక మీద అది మా నూరే కదండి. అవును ఇడ్లీ ఎలా ఉందండి? ఈ ఇడ్లీ ఎలా ఉందో చెప్పండి, చట్నీ ఎలా ఉందో చెప్పండి, తర్వాత నా లంగా జాకెట్ ఎలా ఉందో చెప్పండి, ఆ తర్వాత నేను అట్ట ఉన్నాను చెప్పండి అంటానండి. కానీ ఉన్నమాట చెప్తున్నాను అమ్మడు, ఇడ్లీ కూడా జమ్మనుందండి. నిజమండి, నేను ఈ కాంపౌండ్కి వచ్చిన దగ్గర నుంచండి తమరిట సిగ్గుపడ్డం ఎప్పుడూ చూడలేదండి. నాకు మీ మీద ఒక ఉయ్యండి. ఉయ్య అంటే ఏమాట? మా కాలేజీలో ఉయ్యంటే లవ్ అని అర్థం అండి. బాగుందండి, చక్కని కాలేజీలండి. ఆడ చదువు మానకండి, చాలా ఆశయాలు తెలుస్తాయండి. మన ఫ్యూచర్ కి హెల్ప్ఫుల్ గా ఉంటుంది కదండి. అంతే. ఏంటో నాకు నీ మీద ఒక ఉయ్య. నమస్కారం అమ్మా. నమస్కారం, రండి కూర్చోండి. లాయర్ గారు బాగున్నారా? బాగున్నారమ్మా. ఇంకో 2 రోజుల్లో కేసు విచారణకు వస్తుంది. వీటిలో మీ చేత సంతకాలు చేయించుకురమ్మని వారు నన్ను పంపించారమ్మా. ఇదిగోండి, పెన్ను తీసుకోండి. ఇక్కడ పెట్టండి. ఇక్కడే. ఏదో ఉన్న ఈ ఇంటిని దీని మీద వచ్చే అద్దెను నమ్ముకుని నేను నా మనవరాలు ఉంటున్నాం. ఏదో విధంగా కేసు గెలిచేట్టు చేసి ఈ ఇల్లు నా చేజారకుండా మీరే ఆదుకోవాలి. ఇది మీ భర్త కష్టపడి ఎంతో ప్రేమతో కట్టిన ఇల్లు. ధైర్యంగా ఉండండి అమ్మా, కేసు తప్పకుండా గెలుస్తాం. 2 రోజుల తర్వాత కోర్టుకు రండి. నేను వెళ్ళొస్తానమ్మా. మంచిదండి.
வாங்க எல்லாரும் இறங்குங்க வாங்க வாங்கப்பா வாங்க 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 இறங்குங்க எவ்வளவு நேரம் இறங்குங்க வாங்க மச்சா நீ அந்த பக்கம் போய் பாரு நான் இந்த பக்கம் போய் பாக்குறேன் நல்லது எல்லா இடம் போய் பாத்துட்டு வாங்க சரி மச்சான் மச்சான் எனக்கு ஐஸ் வேணும் மச்சான் ஐஸ் கேக்குறாரு வாங்க கூடப்பா வாங்க கூட வா வா வாங்கம்மா வா நடுங்க நடுங்க నమస్కారం నమస్కారం దిస్ ఈజ్ ఎ నైస్ ప్లేస్ ఇది చక్కని యాత్రా స్థలం எனக்கு తెలుగు తెలియదండి ఈ సంగతి ముందే చెప్పుంటే నేను సంతోషించేవాడు కదా చింతముద్ద రేయ్ నేను యాత్రా స్థలానికి గైడ్ గా ఉంటున్నాను ఐఎమ్ ఏ గైడ్ నాతో వస్తే అన్ని మీకు వివరంగా తెలియజేస్తాను 100 రూపీస్ ఇస్తావా குடுத்துடுறீங்க సరే குடுத்துடுறேன் తగలడు எல்லாம் பாக்குறது ரொம்ப சுத்தி பார்த்து பாருப்பா நல்லா பாருப்பா నమస్కారం అండి నమస్కారం సార్ ఇక్కడ విషయాలని వివరంగా చెప్తాను 25 రూపాయలు ఇస్తే చాలండి బాబు నాకు తెలుగు తెలియదు తెలుగు తెలీదా ఈసారికి బతికిపోయాం ఒరే బోడిదలా మా వంశ పారంపర్యంగా అందరం ఇక్కడే గైడ్స్ గా ఉంటున్నాం ఐఆమ్ ఏ గైడ్ యు నో 100 రూపాయలు 100 రూపీస్ చార్జ్ குடுக்குறா దరగుండు రా రండి. ಎಲ್ಲರೂ వాంగ. ఈ గోపురం ఉందే ఇది నరసింహ పల్లవుడు కట్టించాడు అద్దనా అర్ధనాకివ్వర్రా ముద్ద ఆల్ పీపుల్ కమ్స్ సీ దిస్ కలెక్ట్స్ ఒరే గుండు ఇవన్నీ క్రీస్తు పూర్వం చెక్కినవి చెక్కినప్పుడు చిన్నవిగానే ఉన్నాయి వాన్లో తడిసి ఊరినాయి రండి రండి ఆ, ఈ నందింది చూడు కైలాసంలో శివుడు తాండవిస్తుండగా ఆ సంబరంలో పైనుంచి కింద పడింది అనే సంగతి నాకు తప్ప ఎవరికి తెలియదు దట్ ఈస్ ది హిస్టరీ ఆఫ్ దిస్ నంది అప్పుడియా పిడే రండి ఒరే పిచ్చడా ఆలీబాబా 40 దొంగలు తెలుసుగా వాళ్ళు ఇక్కడే దాక్కున్నారు நீ என்ன சொல்ற నీకు అర్థం కాదా నాకే అర్థం కాలేదు ఆలీబాబా 40 దొంగలు ఇక్కడదా ఉంటురు రేయ్, నోరు మీరే నాకు భయమేస్తుంది ఆ తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చింది అందరూ ఇక్కడి నుంచి పారిపోయారు ఆ, ఇక వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోలేదు అనుకో రారా டேய் வாங்கடா అచ్చమన్నా రేయ్ ఇదేరా 1200 ఏళ్ల నాటి డ్రాకులా రేయ్ ఇదేరా జురాసిక్ పార్క్ ఈ డ్రాకులా ఉందే ఇది డ్రాకులా இல்ல ఇల్లు కాదురా ఇదే డ్రాకులా இல்ல ఇది జురాసిక్ పార్కే இல்ல రే బోడి ఇది జురాసిక్ పార్క్ కాదు అనకు ఇదే జురాసిక్ పార్క్ ఇది యాన ఇది యానో లేక బానో నువ్వు 100 రూపాయలు తీరా இல்ல ఇది యాన జురాసిక్ పార్క్ అని పోయి சொல்ற అబద్ధమే అనుకోరా బోడి 100 రూపీస్ అన్నాను కదా ఇవ్వు అబద్ధానికి 5 రూపాయలు తగ్గించుకుని 95 రూపాయలు ఇవ్వు ఇవ్వరా நீ போய் சொல்ற என் மச்சான கேட்டு கொடுக்குற కెట్టుడుస్తావు కట్టుడుస్తావు డబ్బులు తీరా கொடுக்க மாட்டேன் తీరా. மச்சான் என்னால అడుక్కోవడం అడుగుతుంటే తీరా డబ్బులు మర్యాదగా డబ్బులు రేయ్, ఇవ్వరా నీ బావ, ఇవ్వరా నువ్వా 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 హిందుస్థాన్ లో ఉద్యోగం అన్నావు ఎల్ఐసిలో ఉద్యోగం చేస్తున్నానన్నా రాడ్డా నీకు నిజాయితీ ఉన్నట్టు Bombay beauty, Shilpa Shetty, love me, Anna Jali. Brimley beauty, tutti frutti, kiss me, Anna Jali. Bombay beauty, Shilpa Shetty, love me, Anna Jali. Brimley beauty, tutti frutti, kiss me, Anna Jali. मेरी बहू ताकिना जाली, मुरी पाल ताकिना जाली, स्वीट मुद्दुलिच्छिना जाली, पैका जार विడిచిన जाली, जाली, जाली. Bombay beauty, Shilpa Shetty, love me, Anna Jali. Brimley beauty, tutti frutti, kiss me, Anna Jali.
జాలి మైకేల్ జాక్సన్ పోజే పెట్టి పాడుకుంటే జాలి పెద్దాపురం పాపలతోన ఆడుకుంటే జాలి తాజ్ హోటల్ పార్కు వెళ్ళి చిన్న కొట్టిన జాలి నాటు సారా పట్ట పగలే కలుపు కొట్టిన జాలి పంతు స్టైల్ అయిన జాలి కదరు సమ్మ కట్టైన జాలి పిల్ల కౌగిలిచ్చిన జాలి పళ్ళు రాలగొట్టిన జాలి రజనీషు ప్రేమ సూత్రం తెలుసుకుంటే చాలి వాత్సాయన కామ సూత్రం తెలిసి ఉంటే చాలి బీబీసీలు మన పేరు ఎంటరైతే చాలి బీచ్ లో నదికెళ్ళాక ఒంటరైతే చాలి భారత్ 1000 కారే ఎక్కి మైసూర్ వెళ్తే చాలి మైసూర్ ఎట్లా పండే ఎక్కి లేచిపోతేను జాలి అఫ్రంట్ బతుకైన జాలి ప్లాట్ఫామ్ బతుకైన జాలి చుడిదారు వేసిన జాలి మడి చీర వచ్చిన జాలి 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 అబ్బాయి బ్యూటీ శిల్పా శెట్టి లవ్ మీ అన్న జాలి వెళ్ళి బ్యూటీ టూటీ ఫ్రూటీ క్రిస్మీ అన్న జాలి విరివోణి తాకిన జాలి మురి పాలు తాగిన జాలి స్వీట్ ముద్దులిచ్చిన జాలి పైన జార విడిచిన జాలి 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 బొంబాయి బ్యూటీ శిల్పా శెట్టి లవ్ మీ అన్న జాలి వెళ్ళి బ్యూటీ టూటీ ఫ్రూటీ కిస్మి అన్న జాలి బొంబాయి బ్యూటీ శిల్పా శెట్టి లవ్ మీ అన్న జాలి వెళ్ళి బ్యూటీ టూటీ ఫ్రూటీ కిస్మి అన్న జాలి మొత్తానికి మా ఆవిడని పుట్టింటికి పంపించేసాను ఇంకే మజాయే లవ్ లవ్ కదూ తెలిసిందిగా ముయ్యి అమ్మా పువ్వులు తీసుకోమ్మా. వద్దమ్మా. ఆడపిల్ల పువ్వులొద్దనకూడదు. తీసుకో ప్లీజ్. ఏమిటి సైట్ కొడుతున్నావా? నో, నిన్ను లవ్ చేస్తున్నాను. బస్సు ఎప్పుడు వస్తుందో ఏమో. బ్రదర్ మేడం, ఈయన నన్ను లవ్ చేస్తున్నట్ట. సిస్టర్, ఈయన నన్ను లవ్ చేస్తున్నట్ట. నీ మెళ్ళ వేసుకున్నావే మైనర్ చైన్, ఇది నీ సంపాదనతో కొన్నదేనా? సరే, నువ్వు వేసుకున్న టీ షర్ట్ జీన్స్ నీ సంపాదనతో కొన్నవేనా? వాటిని వదిలే, కనీసం కాళ్ళకు వేసుకున్నావే కాస్ట్లీ షూస్, అవైనా నీ సంపాదనతో కొన్నవేనా? నీ ఒంటి మీద నా ఒక్క వస్తువు నీ కష్టార్జితంతో కొనే అసమర్థుడివి. నిన్ను నమ్మి నీ వెంట వచ్చిన భార్యని జీవితాంతం ఎలా పోషించగలుగుతావురా? లవ్వట లవ్. ఏమి కాలేజీలో చదువుకుంటున్నావా లేక పాఠాలు చెప్తున్నావా? పెద్ద లెక్చరిస్తున్నావు.
హలో, నేను వచ్చి హెల్ప్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు నీ హీరోయిజం దెబ్బతింటుందిగా, అందుకే చూస్తూ ఉండిపోయాను. నిజం చెప్పద్దు, సూపర్ గా ఫైట్ చేసావు. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం ఏంటి, సాయంత్రం దాకా టైం ఇస్తాను. కరెక్ట్ గా నేనే ప్రెజెంట్ ఇస్తానో ఆలోచిస్తూ ఉండు. నేను వస్తాను, బాయ్. ఏమిటి లేట్ అయిన కోపం? 5 minutes టైం ఇస్తాను. నేనేం ప్రెజెంట్ తీసుకొచ్చానో కరెక్ట్ గా చెప్తే ఒక ఉమ్మ ఇస్తాను. వద్దు, ముద్దు వద్దు, ఏమీ వద్దు. దయచేసి వెళ్ళు. ఏ తమాషాకిగా? నీకే చెప్పేది, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక సస్పెన్స్ ఓపెన్ చేస్తున్నాను, విను. నీ కోసం నేను తెచ్చిన ప్రెజెంట్ ఈ షర్ట్. నేనే తడుగుతాను. ఉద్యోగం ఎప్పటికైనా వస్తుంది, కానీ తనను కోరుకునే పిల్ల దొరకదు. వీళ్ళిద్దరిని ఒకటి చేయాలి. సుమిత్ర, జరిగిందంతా నేను వింటూనే ఉన్నాను. మనకి ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందో వాళ్ళ మీద ఎక్కువ అధికారం ఉంటుంది. నువ్వు షర్ట్ ఇచ్చినప్పుడు వద్దని విసిరేసిన వాడు ఇప్పుడు అదే షర్టుని గుండెలకు హత్తుకుని పడుకున్నాడు. వెళ్ళి చూడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ షర్ట్ ని కావలించుకుని ముద్దిచ్చేంత ప్రేమ ఉంది కదా, మరి నేను ఆ షర్ట్ ఇచ్చేప్పుడు కోపంగా ఎందుకు మాట్లాడావు? నీకంత ఆశగా ఉంటే నన్నే కావలించుకోవచ్చుగా. నువ్వు కొట్టినా కూడా నాకు బాధే వేయలేదు. ప్లీజ్, నేను చెప్పేది సుమిత్ర. నువ్వు కన్న కలలకి, నీ భవిష్యత్తుకి నేను తగిన వాడిని కాను. నమ్మొద్దు, వీలేస్తున్నాడు. ఆడదాని జీవితానికి తాళో తీయని వరం. ఆ బతుకు పండాలంటే తాళి కట్టేవాడు అర్హుడై ఉండాలి. నాకు ఆ అర్హత లేదు. నన్ను మర్చిపో. తర్వాత నువ్వు అనుకున్నట్టుగా నాకే ఉద్యోగం లేదు, ఒక పైసా సంపాదన కూడా లేదు. నీకే విధంగానూ నేను తగినవాణ్ణి కాదు. ఇది నిజం. నన్ను ప్రేమించి నీ బతుకు నువ్వు నాశనం చేసుకోకు. పూచిన అన్ని పువ్వులు పూజకు ఉపయోగపడాలని ఆశపడతాయి, కానీ వాటిని పూజకు ఉపయోగించడం, మాలకు ఉపయోగించడం ఆ పువ్వులు ఆశించిన ప్రకారం జరగదు. ఈ ప్రేమ అటువంటిదే. జీవితంలో ఆడుకోవచ్చు, కానీ జీవితాలతో ఆడుకోకూడదు. దయచేసి నన్ను మర్చిపో. బ్రహ్మాండంగా నటిస్తున్నావు. చాలా బాగున్నాయి డైలాగ్స్. నేనిచ్చిన షర్ట్ ని చక్కగా నువ్వు రేపేసుకొస్తున్నావు. ఓకే, నన్ను ఎందుకు రమ్మన్నారట? గోపాల్ చెప్పాడు. రాత్రి సుమిత్రతో నువ్వు మాట్లాడిందంతా నే విన్నాను. సుమిత్ర పుట్టిననాటి నుంచి ఒక్కరోజు కూడా నన్ను వదిలిపెట్టి ఉన్నది లేదు. ఇక నన్ను వదిలిపెట్టి ఉండగలనన్న నమ్మకం కలిగింది. నీతో మాట్లాడకుండా, నిన్ను చూడకుండా తను ఉండలేదు కనుకనే నాతో ఊరికి రానంది. తనేటో నా మనసు అర్థం చేసుకోలేదు. చివరికి మీరు కూడా. నిన్ను నేను బాగా అర్థం చేసుకున్నాను కనుకనే మాట్లాడుతున్నాను. ఈ రోజుల్లో ప్రతి మగాడు వెర్రిమురి వేషాలు వేసుకుని
తను ప్రేమించే దాని ముందు అబద్ధాలాడుతూ తిరిగే ఈ వయసులో ఉద్యోగం లేదన్న నిజం చెప్పావు చూడు, దాంతో నీ మనసు తెలిసింది. నేను కన్ను మూస్తే నా మనవరాలు అనాథగా బ్రతకాల్సి వస్తుందే అనుకునేదాన్ని. ఇప్పుడు దాన్ని ప్రేమగా చూసుకోవడానికి నువ్వున్నావన్న ధైర్యం వచ్చింది. వద్దండి, సుమిత్రకి నేను ఏ విధంగానూ తగినవాణ్ణి కాను. ఓ ఆడపిల్లకు నువ్వు తగినవాడివి కాదు అనుకుని దూరం అయ్యే కన్నా ఆ పిల్లకు తగినవాడివిగా నువ్వు ఎందుకు మారకూడదు? నేను మళ్ళా మా ఊరి నుంచి వచ్చేటప్పటికి నువ్వు ఉద్యోగస్తుడివై ఉండాలి. ఏం తమ్ముడు ఎక్కడికే? ఈ కంపెనీలో ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమోనని. ఇక్కడ మనుషులు చేసే పనులన్నీ మిషన్లు చేస్తున్నాయి. పాత వాళ్ళనే పనులు తీసేస్తున్నారు. ఇంకా నీకేం దొరుకుతాయా? పో వెళ్ళి ఏ మూటలు మోసుకొని బతుకుపో. రాకరాకు వచ్చారని వెళ్తున్నాం కానీ వాళ్ళతో అడ్జస్ట్ మాట్లాడుతూ పెట్టుకో కూర్చోదు. వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఉండాలి అంతే. అలాగేనమ్మా, నేనేమైనా పిచ్చిదానా ఏంటి? త్వరగా వచ్చేస్తాను. అంతే మరి. అసలే మీ నాన్నగారు మంచివాడు కాదు. మనం వెళ్తున్నా తెలిస్తే మనల్ని అరుస్తారు. అలాగే అడలు పడుతుమ్మా. கம்ப்யூட்டர் கிளாஸ் ஜாயின் பண்ணதே பாரோட ஃபிகரை ஃபீட் பண்ணதா. டேய் చేనకురా. నాకు కాస్త వర్క్ ఉంది, తర్వాత కలుద్దాం. ఏంటా గొడవ ఇక్కడ? సార్, వీడు అమ్మాయి మెడలో చైన్ తెంచుకెళ్తున్నాడు సార్. నేను పట్టుకోకపోతే ఈ పాటికి పారిపోయేవాడు. లేదు సార్, దొంగ నేను కాదు. ఆ దొంగతనం చేసింది వీడే. ఎవరిని పట్టుకొని అంటున్నారా? నువ్వు కలిసి నా మీద పెడుతున్నావా? సార్, వీడే సార్ దొంగ. బాలు, ఏమైంది బాలు? ఏం జరిగింది? దొంగతనం వీట్ చేసి నేరం నా మీద వేస్తున్నారు సుమిత్ర. ఏరా పట్టబగలు దొంగతనం చేశారని ట్యాక్ చేస్తున్నావే? ఎవరు పట్టుకు దొంగంటున్నావు? ఆయన ఎవరో నీకు తెలుసా? ఓ పెద్ద ఆఫీస్ లో గౌరవమైన హోదాలో ఉన్నారు. ఆయన ఎందుకు దొంగతనం చేస్తారు? ఎవరు వీడా? పట్టపగలు దొంగతనాలు చేసి బతికేదా? వీడు పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడా? కూడా ఎలా చిల్లర కావాలని అబద్ధం చెప్పి నా పేరు యూజ్ చేసి సైకిల్ దొంగిలించిపోతావరా? దొంగలాగా ఎక్కడో చోట దొరకపోతావని వెతుకుతూనే ఉన్నారా? చదువుకున్న వాళ్ళే ఉన్నాడు. అతని జేబులు వెతుకు చూడండి, ఉందో లేదో తెలిసిపోతుంది. నేను చెప్పానా వీడే దొంగని? ఇప్పుడైనా నమ్ముతారా? లేదు, నాకే తెలీదు. నన్ను నమ్మండి సార్. ఈ చైన్ నా పాకెట్లో ఎలా ఉందో నాకే తెలీదు. రై, పోలీసుడికి నాకే టోపీ వేసావు కదరా? బాలు, నిజంగా దొంగతనం చేసావా? సైకిల్ దొంగలించింది నిజమే, కానీ చైన్ నేను దొంగలించలేదు. నన్ను నమ్ము సుమిత్ర. చదువుకున్న వాడివి, సంస్కారవంతుడిగా నీతో స్నేహం చేశాను. కానీ నువ్వు ఇంత నాటకం ఆడగలవని నేను కల్లా కూడా ఊహించలేదు. ఇలాంటి నేరస్తుడికి మనసిచ్చినందుకు, నిన్ను ప్రేమించినందుకు సిగ్గుపడుతున్నాను. వాట్ మ్యాన్, ఏమిటి గొడవ? పాతగేడి సార్ వీడు. చైన్గా చేస్తే పబ్లిక్ పట్టుకున్నారు. కానిస్టేబుల్ సార్, అవును, లాయర్ గారు వచ్చారా? కాసేపట్లో వచ్చేస్తారమ్మా. అమ్మా, నేను ఛాంబర్ దాకా వెళ్ళొస్తాను, ఇక్కడే ఉండండి. అలాగే.
రమ్మంటోంది, కాడు రమ్మంటోంది. ఈ వయసులో నా మీద కేసు వేస్తావా? నేను కొన ఊపిరితో ఉన్నంత వరకు ఈ కేసు ఇలాగే కొనసాగిస్తాను. కానీ ఇల్లు నీకు వదిలేస్తానని మాత్రం కలల కనకు. ఇలా చూడు, ఎప్పుడైతే నీ కూతురికి తాళి కట్టి మీ ఇంటి అల్లున్నయ్యానో అప్పుడే ఆ ఇంటి మీద నాకు హక్కుంది, భాగం ఉంది. అది నా సొంతం అయ్యేదాకా నిన్ను ముప్పతప్పలు పెడతాను. ఎప్పుడైతే భార్య కదా అన్న మాట మరచి ఆస్తి కోసం నా బిడ్డను నువ్వు చంపేశావో ఆనాడే నువ్వు గాని నేను గాని మన మధ్య ఉన్న బాంధవ్యాలు గాని నా కూతురి శవంతోనే అంతరించిపోయాయి. తగుదనమ్మా అంటూ ఆస్తిలో భాగం అడుగుతున్నావే, నీకు సిగ్గనిపించడం లేదు? నీకు ఇష్టమో అయిష్టమో నాకు తెలియదు. నా కొడుకు ఢిల్లీ నుంచి రాగానే నీ మనవరాల్ని వాడికిచ్చి పెళ్లి చేసి ఆ ఇల్లు వాడి పేర రాసేయి. సావబోయే ముందు నా పంచన పడి ఉంటే గుక్కడి గంజైనా నీకు దక్కుతుంది. ఒకవేళ కేసు నేను గనక గెలిచానో నువ్వు నీ మనవరాలు వీధిన పడి అడుక్కు తినాల్సి ఉంటుంది. అది కోర్టులో తెలుసుకుందాం. మనిషికి రోషం, పౌరుషం ఉండాలి. కష్టించి జీవించాలని పెద్దవాళ్ళు ఎందుకన్నారో తెలుసా? నీలాంటి వాడికి ఎలా అర్థమవుతుందిలే. నీకు మళ్ళీ నేను బాధ్యత లేని వాడిని అయితే ఈ పెట్టె, ఈ బండి, ఆ గాడిద ఇంత ఆస్తి నేను అసలు సంపాదించగలుగుతావాడినా? లేదు అని వచ్చిన వాళ్ళకి లేదు అని చెప్పని వంశంలో పుట్టిన వ్యక్తిని నేను. చూస్తే పాప అనిపిస్తోంది. కాంపౌండ్ లోంచే గెంటేశారు. సరే, నా రూమ్ లో ఉండు, గాడిదకి తోడుగా ఉంటావు. ఎవరొచ్చుంటారు? బామ్మ ఏమైనా వచ్చుంటుందా? సూట్ కేసు బ్యాగు ఎక్కడున్నాయి? ఎవరే ఉంటారబ్బా? బామ్మ, బామ్మ, బామ్మ. మహేష్, గుర్తులేనా? చిన్నప్పుడు చూసావు. వా వారేబా, ఎంత పెద్ద దానవయ్యా. సుమిత్ర, నువ్వెంత చదువుకుని కూడా అత్త కొడుకుని బావని నన్ను చూసి సిగ్గుపడుతున్నావా? నాకు లీవ్ దొరికి ఢిల్లీ నుంచి నేను ఇక్కడికి వస్తున్నప్పుడు ఎంత సంతోషపడ్డానో సుమిత్ర. నిన్ను అమ్మమ్మని చూడబోతున్నానని ఎంత ఆనందపడ్డానో. ఏయ్, నా పాటికి నేను మాట్లాడుతున్నా, నువ్వు సైలెంట్ గా ఉన్నావే. సుమిత్ర, నీకోసం నేను ఢిల్లీ నుంచి ఏం తీసుకొచ్చానో తెలుసా? తాజ్ మహల్, నీకు నా ప్రేమ కానుక. ఇది కాశ్మీర్ సల్వా, అమ్మమ్మ కోసం. అవును, అమ్మమ్మేదే? కేసు పని మీద ఊరికెళ్ళింది. కేసా? ఏం కేసు? ఎవరి మీద? మీ నాన్న ఇంట్లో తనకి భాగం ఉందని కేసు పెట్టాడు. అందుకే బామ్మ ఊరికెళ్ళింది. ఎంత పని చేశాడు? అది కూడా మన అమ్మమ్మ మీద. నో సుమిత్ర, నాకు ఆస్తి ముఖ్యం కాదు, బంధుత్వం ముఖ్యం. ఎస్, బంధుత్వం ముఖ్యం. మా నాన్నతో నేను మాట్లాడతాను, ఓకే? ఏయ్, వచ్చి ఇంతసేపు అయింది, కనీసం కాఫీ కూడా లేదా? 1 minute. మనకేమిటి ఫార్మాలిటీస్? నీకు నాకు ఇద్దరికి నేనే కాఫీ చేసి తీసుకొస్తాను. వన్ మోర్ థింగ్, నేను షుగర్ ఎక్కువ వేసుకుంటాను, నీకు అంతేగా? అర్థమైంది. సార్, అతను రిలీజ్ చేయి. ఓకే సార్. పద. ఎవరి కోసం వచ్చారు? సుమిత్ర కోసం వచ్చాను. సుమి,
నేనేది వినడానికి సిద్ధంగా లేను. ముందు వెళ్ళిపో. నీకు నిజం చెప్పాలని ఇక్కడికి వచ్చాను. ఇలా చూడు, ఎప్పుడైతే నువ్వు దొంగవని తెలిసిందో ఆ క్షణమే నీ మీద అసహ్యం కలిగింది. నా మొహం చూడని నీకు సిగ్గనిపించలా? దయచేసి వెళ్ళిపో. సుమిత్ర, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. సుమిత్ర, ఆశ పుడితే ఆడుకోవడానికో ఆవేశపడి తోసేయడానికో ప్రేమ అనేది ఇప్పుడు విసిరి కొట్టేవే అటువంటి బొమ్మ కాదు. నన్ను ప్రేమించేటప్పుడు ఆలోచించడం మానేశావు. నీకు నిజం చెప్పాలని వస్తే అపార్థం చేసుకుని అవమానిస్తున్నావు. నిన్ను అర్థం చేసుకున్నాను కనుక అంటున్నాను. నీ మొహం నాకు చూపించుకు వెళ్ళు. సుమి, రిలాక్స్. రండి 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 బ్రదర్. లవ్వా? ఏనాడో నీ మీద అసహ్యం వేసింది, ముందుకు నుంచి వెళ్ళరా అందుక. ఇంకా ఎందుకు ఇక్కడ? వెళ్ళమ్మా, వెళ్ళు. అవును, ఫైనల్ టచ్ ఇచ్చావా? ఫినిష్డా? అర్థం కదా? ఎంజాయ్ చేసావా అని అడుగుతున్నాను. ఏ తను ఒప్పుకోలేదా? మహేష్, ఏమిటి? వెళ్ళమను, వీడిని వెళ్ళమను. చంపేస్తారు, వీడిని చంపేస్తారు. వీడేం కూర్చాడో తెలుసా? ఏమన్నాడు? అది చెప్పడం నా నోరు రావటం లేదు. ప్లాన్ పేరుతో నేను దాన్ని అనుభవించాను. ఇంకెవరో దాన్ని వెళ్ళ తాళి కట్టేది నువ్వు అవుతున్నాడు. నువ్వు దొంగవి, నమ్మక ద్రోహి అని అనుకున్నాను. కానీ నిందలతో జీవితాన్ని పాడు చేసే నీచుడివి, నయవంచకుడివి. దేవి నా దేవి ఎదదాచిపోయనమ్మా, చేరి చేజారి గిరిగీసిపోయనమ్మా, ఎదురీత మదిపోత పరిహాసం తలరాత వేరు చేసి వేడుకమ్మా, దేవి నా దేవి ఎదదాచిపోయనమ్మా, చేరి చేజారి గిరిగీసిపోయనమ్మా. తావిలేక పూలేదని తెలుసుకోవే నేస్తమా, నీవు వేరు నేను వేరని మాయ వీడు హృదయమా, నా మదిలో నీ కథే సదా నిలిచి ఉంది ప్రాణమా, ఉరకలేసి మరచిపోకుమా, ఉలికి పడకు పాశమా, కనలేవా నిజమేరో కనులుంటే సరిపోదు, దేవి నా దేవి ఎదదాచిపోయనమ్మా, చేరి చేజారి గిరిగీసిపోయనమ్మా.
సాక్షిగా నింద నిజము కాదమ్మా చెలిని చేరి గుండె బరువును ఓ విధి వినిపించుమా కడలంతా మనసంతా కన్నీటితో నింపే దేవి నా దేవి ఎదదోచిపోయేనమ్మా చేరి చేజారి గిరిగీసిపోయేనమ్మా ప్రాణం పోయేదాకా ధర్మాత్మ నడిపించున్నాడు మా తాతయ్య. ఎవరు వీరా? అవును, ఆయన దండం పెట్టుకో, అప్పటికే నీకు మంచి బుద్ధి వస్తుందేమో. సరిగ్గా పని చేయి. ఇప్పుడు మీరు జానపదులు వింటారు. పొగరుతో గతమంత ఎగిరెగిరి పడ్డా విసిలక ఓ రామశిలక ఇకనైనా తప్పు తిరిగి చెయ్యమోకి శిలక ఓ రామశిలక ఏ మిడిసి పాటైనము స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి శృంగార నగరి స్వర్ణమాధరి రావే రసమాధురి వంద చిన్నెల చిన్నారి నీ జంటతో ఎన్ని జన్మలు ఎత్తాలి అబ్బా ఇప్పుడు మనం ఎక్కడ? ఏంటిది? కౌగిలి. అది తెలుసు. నువ్వు విసిరి చేయడం మానేసి పరాయి పిల్లల్ని కౌగిలించుకుంటావా? సార్, ఒక లేబర్ కౌగిలించుకోవడం తప్ప సార్? నీకు పని కావాలదా? కావాలి సార్. మర్యాద వెళ్ళి గుడ్లు ఇస్త్రీ చేయి. ఎస్ సార్. ఐఎమ్ ఓనర్ ఆఫ్ దిస్ కన్సర్న్. దిస్ ఇస్ ఎ బ్లడీ లేబర్. అవును, నువ్వు? నేను ఎదురింటి మేడ మీదకి అద్దెకి దిగాను. ఆహా. నా పేరు దుర్గా. స్వీట్ Thank you. పెట్టి నేల మీద పడింది. చేయి జారి కింద పడింది సార్. చేయి జారితే ఇక్కడ ఉండాలి. అక్కడికి ఎలా పోయింది? గాలి కొట్టుకెళ్ళింది సార్. వచ్చా చెప్తాలే. లెట్ us move. ఏంటిది? గుడ్డలకి నీళ్లు దొరుకుతున్నా సార్. నా మీద అనుకున్నాను. మై స్వీట్ కమాన్ కమాన్ యా. ఇదొక కన్సర్న్, ఇదొక ఆనర్. హలో, నా డైరీ ఐరన్ చేయమన్నాను, చేసావా? గ్రాండ్ మా, హౌ ఆర్ యు? బాగున్నావా? వెళ్ళిపోరా, అమ్మమ్మ, వెళ్ళిపోరా. ఢిల్లీలో నాకు సెలవులు ఇచ్చారు. వెంటనే ఇక్కడికి నిన్ను చూసిపోదామని వచ్చాను. నేను మా నాన్న చుట్టాను కూడా వెళ్ళలేదు. అమ్మా కొడుకులు నాటకం ఆడుతున్నారు. మేము ఇలా ఉండడం కూడా ఇష్టం లేదా? ఏ హక్కు నేను మహేష్ నువ్వు కొట్టా? అయిన వాడనేగా. ఎంత అనుకున్నా బంధుత్వాలు దూరం అయిపో. ఎవరిని మంచివాడనుకుని నా హృదయాన్ని అర్పించి నా జీవిత సర్వస్వం అనుకున్నాను. అతనొక దొంగ బామ్మ, దొంగ. ఆ నిజం నాకు తెలిసిందని నేను చెడిపోయిందనని నిందపోపాడు. అవునమ్మమ్మ, మన సుమిత్రను వాడు చేర్చినట్టు ఊరంతా చెప్తున్నాడు. లేదు, అతను ఆ మాట మాత్రం అనడు. ఎవరు నిన్ను మోసం చేశారు? ఎవరు నన్ను మోసం చేయలా. ఒక అమ్మాయి మెళ్ళో చైన్ కాజేసినందుకు పోలీసులు అతను అరెస్ట్ చేయడం నా రెండు కళ్ళతో చూశాను. పోలీసు కళ్ళు కప్పి సైకిల్ దొంగిలించాను తనే ఒప్పుకున్నాడు. నా చెవులారా విన్నాను. కాదు, అతను అలాంటి పని చేయడు. ఎవరో నీ మనసు మార్చారు. తొందరపడి నిర్ణయం తీసుకుని వృధాగా నీ జీవితాన్ని పాడు చేసుకోకు. ఇలా చూడు, ఇక నువ్వేం చెప్పినా నేను వినదలుచుకోలేదు. ఏ నిర్ణయం ఎలా తీసుకోవాలో నాకు తెలుసు. నువ్వు పుట్టగానే తల్లిదండ్రులను పోగొట్టుకుని
అమ్మా అమ్మా అని దిక్కులేక నువ్వు ఏడుస్తున్నప్పుడు ఈ గుండెల మీద నిన్ను పెంచాను తల్లి. ఇవాళ నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావా? ఎవరు మీరు? ఇలా కొడతాండా? నాకు డబ్బు తీసుకొచ్చి ఇచ్చి వాళ్ళ ముగ్గురిని పట్టుకు చెదకొట్టు, నేను వచ్చి నేను కొట్టినట్టుగా కొట్టి వాళ్ళని కాపాడతాను, ఊరికే యాక్ట్ చేస్తే చాలని చెప్పి నిజంగా కొడతావా? ఇదిగా డబ్బు. అమ్మ మీరు చెప్పి నమ్మకండి, నాకే విషయం తెలీదు, నేనేం మాట్లాడలేదు, నన్ను మీరు నమ్మండి. వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. నువ్వు మేకవని పులివని దుర్మార్గుడు అని ఇవాళ నిరూపించావు కదరా. నీ నీడ పడ్డా పాపం, నీ మొహం నాకు చూపించుకో. పోరా పోరా బయటికి. మహేష్ 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 దుర్గా డార్లింగ్ కనపడలేదు. సెటప్ చేసేద్దాం. ఏంటిది? నూనె సార్. అందులో తైలం కలిపట్లేదే. అన్ని కలిపి తెచ్చాను సార్. నా కోసం రాలేదే. అది ముక్క అయితేగా. గోపాల్ శ్రద్ధగా పనిచేయాలని చదువుకోలే? లేదు సార్. నాలాంటి ఎడ్యుకేట్ అయితే పర్వాలేదు, నీలాంటి కంట్రిబ్యూట్కి ఏం తెలుస్తుంది? సరే సరే నూనె రాయ్. ఎస్ సార్. ఏంటి అదే చెయ్యాకాల గాడి తిన్నట్టుగా ఉంది? చెయ్యా సార్, కాస్త గులగా సార్. ఓహో ఐ సీ. మేడా తెలుసు సార్. మెల్లిగా మెల్లిగా. అలాగే సార్. మా పెరటి జాన్ చెట్టు పైనన్ని కుశలం అడిగి, మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురే చూసి. ఏ గోపాల్ అడ్డ తప్పుకో. ముందు వస్తున్నా సార్. చాలు పో. హాయ్ సుందరి. గోపాల్ లవ్ చేసి అడ్డం రాకయా. చేయండి సార్. హాయ్. తిన్నట్టే. గోపాల్ చెవులు ఇప్పుడు ఉంటాడియా? రెడీ సార్. 2 రోజులుగా వినపట్లేదే. ఇంకెప్పటికీ వినపడదు సార్. తమరు లవ్ కంటిన్యూ చేయండి సార్. సీరియగా ఆ చెవి కాస్త పడేగా. ఐ లవ్ యూ. భగవంతుడా, ఏ తప్పు చెయ్యని కుటుంబం, నా ఇంటి మీద ఏ గ్రహం పడిందో ఏమో, ఎవరి కళ్ళు పడ్డాయో, జరగరానివన్నీ జరుగుతున్నాయి. ఇక ముందైనా చల్లగా కాపాడు తండ్రి. బామ్మ, ఒక దోషితుని నిర్దోషి నిరూపించుకోవడానికి కూడా కోర్టుకు అవకాశం ఇస్తుంది. ఉరిశిక్షకు గురైన వ్యక్తిని కూడా తన కడసారి కోరిక ఏమిటో చెప్పమంటారు. నా కోరిక వినక్కర్లేదు, నా కోడు వినండి. అది కూడా నేను చెప్పకూడదా?
పాలైన బతుకుతో అణువున చిత్రవధ అనుభవించి చావడం కంటే ఈ పుట్ట దగ్గర ప్రాణాలు పోగొట్టుకుంటాను. పుట్టిన దగ్గర నుంచి నన్ను ఎవరూ కొట్టింది లేదు, కోరింది లేదు. బార్న్ విత్ సిల్వర్ స్పూన్ అని అంటూ ఉంటారు, కానీ నేను పుట్టినప్పుడే చేతిలో కొరివి కట్టితో పుట్టాను. ఎటువంటి తల్లైనా తన కొడుకు తప్పటడుగులు వేస్తూ తన దగ్గరికి రావాలని ముచ్చటపడుతుంది. కానీ నేను తప్పటడుగులు వేస్తూ వెళ్ళి నా తల్లికి తలకొరివి పెట్టాను. కడుపులో పెట్టుకు చూసే తల్లి దూరమైన తర్వాత ఆ లోటు తండ్రి తీరుస్తాడని ఆశించాను. కానీ మా అమ్మ చనిపోయిన 3వ రోజే ఆ ఆశ నిరాశైంది. ఆయన మరో పెళ్లికి సిద్ధపడ్డాడు. తండ్రి ఉన్నాడన్న ఒక్క నమ్మకం కూడా నాలో అంతరించిపోయింది. ఆ పెళ్లి సందట్లో నన్ను పట్టించుకున్న వాళ్ళు ఎవరూ లేరు. నేను ఒక అనాథనయ్యానని, నాకంటూ ఏ దిక్కు లేదని నేనప్పుడే తెలుసుకున్నాను. ఎవరి ఆలనా పాలనా లేకుండానే నేను పెరిగాను. కొన్నాళ్ళ తర్వాత పిన్నికి కొడుకు పుట్టాడు. ప్రతి తల్లి చందమామని చూపిస్తూ పసిబిడ్డ గోరుముద్దలు తినిపిస్తుంది. కానీ మా పిన్ని ప్రతి ముద్ద నాకు చూపించి తన కొడుక్కి తినిపించేది. ఖాళీ కడుపుతో, కొంటంత ఆశతో చివరి ముద్దైనా నాకు పెట్టకపోతుందా అని ఎదురు చూసేవాడిని. కానీ పిన్ని ఆ ఆఖరి ముద్దను కూడా ఇంటి కుక్కకు వేసేది. నేను పెరిగి పెద్దవాడిని, ఎక్కడ ఆస్తిలో భాగం అడుగుతానోనని నన్ను చంపడానికి ఒక మనిషిని ఏర్పాటు చేసింది పిన్ని. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఊరొదిలొచ్చేశాను. విధి వక్రించి కాలం ప్రతికూలిస్తే పతివ్రతను కూడా పతిదా అనే ఈ రోజుల్లో దొంగ అన్న ముద్ర వేయించుకున్న నా పట్ల కాలం కరుణించలేదు. ఏ తప్పు చెయ్యని నా మీద మీ ఇంటికొచ్చిన మీ మనవడు మహేష్ ప్రతి తప్పు నేను చేసినట్టు మీ ఇద్దరిని నమ్మించాడు. ఇంతవరకు జరిగిన యథార్థాన్ని మీకు చెప్పాను, మీరే నిర్ణయించండి. దైవ నిర్ణయం బాబు, ఇది ఆరంభమే. చివరికి నేను కూడా తొందరపడ్డాను. సుమిత్రకు నిజం చెప్పి కళ్ళు తెరిపిస్తాను. మీ ఇద్దరికి త్వరలోనే పెళ్లి చేస్తాను. నన్ను నమ్ము. ఈ సంతోషమైన వార్తని సుమిత్రకి తెలియచేస్తాను. కొండపల్లి బొమ్మలాంటి పెళ్లి కూతురా, కోనసీమకే ముద్దబంతిరా. కొండమిటి సింగమంటి పెళ్లి కొడుక, కుర్రాయేడుకే కొత్త కొలుక. లేలేతవన్నే లక్క పిడట, ఊరేకు సోపు చక్క పెడట. అందాలు దోసి గంపకెత్తుక, గంధాలు తీసి రేకువిచ్చుక. కొండపల్లి బొమ్మలాంటి పెళ్లి కూతురా, కోనసీమకే ముద్దబంతిరా. కొండమిటి సింగమంటి పెళ్లి కొడుక, కుర్రాయేడుకే కొత్త కొలుక.
చెంతవాలి గువ్వా జట్టు కట్టె వస్తే చాలు జట్టేలు కట్టి పచ్చబొట్టు పెట్టి రాగాల దారాలు నీ నడుము ఒడుపును కనగా తలకు రగిలను నీ దుడుకు ఉడుకులా జతగా కులుకు ఉరికెను ఏ సై ఆట పాట ఆట విడుపు గుండెల్లో పోటు తిప్పిరికెనా అబ్బరంగ మీట బొమ్మ మధురా కొండపల్లి బొమ్మలాంటి పెళ్లి కూతురా కొన సీమకే ముద్ద బంతిరా ఉండవికి సింగమంటి పెళ్లి కొడుక కుర్రా ఏడుపే కొత్త కొలు ముద్దాడు వేళ ముంత దాచనేల పేరాలు మారాలు చంప కోరికే ఉరకగా నా వయసు విరహమే ఏ కంగారు పడకు అడ్డుకోను దొంగటలాపు తప్పుకోను వర్ణించవశమా కన్న వయసు ఒళ్ళోకి వస్తే గొప్ప మనసు కొండపల్లి బొమ్మలాంటి పెళ్లి కూతురా కొన సీమకే ముద్ద బంతిరా కొండవిట్టి సింగమంటి పెళ్లి కొడుక కుర్రా ఏడుపే కొత్త కొలుక లేకవన్నే లక్క పిడత ఊరేకు సోపు చక్క పెడతా అందాలు దోసి గొప్ప పెట్టుక గంధాలు తీసి రేకు విచ్చుక సుమిత్రా సుమిత్రా పాలు కూడా కాయకుండా ఎక్కడికి వెళ్ళింది ఇదోటి అవసరానికి వెలిగి సావదు గ్యాస్ లీక్ అయినట్టుందే అరే గ్యాస్ కట్టేయకుండానే వెళ్ళింది అయ్యయ్యో ఇప్పుడే గుండెంచి వచ్చాను మళ్ళీ చీర మార్చాలి
అయ్యో నా మతి మండ, ఇక్కడ పెట్టి ఎక్కడో వెతుకుతానేమిటి? అమ్మమ్మ ఏమైందమ్మమ్మ? అమ్మమ్మ ఏమైంది బామ్మకి? అమ్మమ్మ అయ్యో అమ్మమ్మ అయ్యో రక్తం. ఏమైంది మహేష్? తెలీదు, నేను రూమ్ లో ఉన్నప్పుడు అమ్మ మధ్య సౌండ్ వచ్చింది, వచ్చి చూస్తే ఇక్కడ ఈ స్థితిలో ఉంది. అమ్మమ్మకి ఎలా ఉంది? మెదడుకు బలమైన దెబ్బ తగిలింది. ఆవిడకి ఇంకా స్పృహ రాలేదు. కావాల్సిన ఎక్స్రేలు తీసాం, రిజల్ట్స్ చూసి చెప్తాం. ఆవిడ ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నారు, ఎవరు డిస్టర్బ్ చేయకండి. సుమి ఏడోక కూర్చో. సుమిత్ర బామ్మకి ఎలా ఉంది? ఇంకా ప్రాణాలతో ఉందో లేక చచ్చిపోయిందో చూడడానికి వచ్చావా? అసలు నీకేం సంబంధం ఉందని వచ్చావు? ఏమిటి సుమిత్ర ఆ మాట అంటావు? అమ్మమ్మ హెల్త్ గురించి మనకన్నా ఆయనకే ఇంట్రెస్ట్ ఎక్కువ. అమ్మమ్మకు నయమైతే 7 ఊళ్ళు జోగెత్తుతూ తిరుపతి వెళ్ళి గుండు గేయించుకుంటారు. అది మనం చేస్తావా? ఎందుకు ఇక్కడికి వచ్చి గొడవ చేస్తావు? నాకున్న ఒక్కగానొక్క దిక్కు కొరవ బిరుతో ఉంది. నువ్వెవరు నేనెవరు? నీకు నాకు ఏ సంబంధం ఉందని? ఎందుకు మాటికి అడ్డుపడినదిలా చిత్రాలు చేస్తున్నావు? నేను బతుకోవడం నీకు ఇష్టం లేదా? ఇప్పుడు ఏమంటావు? ఆసుపత్రిలో విషయాలు నీకు తెలియాలి అంటావు అంతేగా? ఇలా చూడు, 24 గంటలు హాస్పిటల్లోనే ఉండి అక్కడి విషయాలన్నీ వచ్చి నేను నీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్? నేను నా జన్మ దేశానికి అర్పణము, నేను నా ప్రాణం. సార్, ఏంటి ఉన్నట్టుండి దేశభక్తి గీతాలు పడుతున్నారు? నేను నాది అన్న జీవితం ఒక జీవితమా? మనం అనుకోవాలి అది జీవితం. గోపాల్, ఈ కొవ్వొత్తుందే అది తననే. సార్, మీరు ఈ విధంగా ఓంట పెట్టారనుకోండి, చుట్టుపక్కల వాళ్ళంతా ఇల్లు ఖాళీ చేసి పురుగురు వెళ్ళిపోతారు. అది తనను కాల్చుకుంటూ మిగిలిన వాళ్ళకి వెలుగునిస్తుంది. అదే విధంగా నేను బతకాలనుకుంటున్నా. ఓహో, అవకాశం వస్తే త్యాగం చేయడానికి మీరు సిద్ధమేనంటారు. షూర్, డెఫినెట్లీ. మళ్ళీ మాట మార్చారుగా? హరిశ్చంద్రుడు అబద్ధవాడి ఉండొచ్చు, అది మన చరిత్రకారుడు రాయడం మర్చిపోయి ఉండొచ్చు. కానీ నాకు 1 టైం 1 వర్డ్. ఇప్పుడు రెడీ అవ్వరా? ఏంటి రానా? అవునరా? అమ్మో, నా కాలు ఎరిగింది. అవును, తల ఉంటుందిగా. బాబోయ్, తల పగిలింది. కాలు నొప్పిగా ఉందా? సామే, ఏంది ఇది చేయి పట్టుకుంటుండవు? చేయి పట్టుకోలేదయ్యా, పల్స్ చూస్తున్నా. పళ్ళు నోట్లో కదా ఉండేదే. అవి పళ్ళు, నేను చూసేది పల్స్. నేనేదో పిచ్చి డాక్టర్ అనుకుంటా. అవును, ఇన్ని దెబ్బలు ఎలా తేలే? చెప్తాయేనండి స్వామి, ఇది ఉండదే, ఇది మన పెళ్ళమండి. అయి చూశారుగా, వరుసగా 10 మందికి సమాధానం చెప్పుద్దండి. దీనికంటే చీకట్లో శాలకెళ్ళి తాటికలు తాగే అలవాటు ఉందండి. నిన్న రాత్రి ఎక్కువగా పట్టించిందండి, నా కాడికి వచ్చి గెంతులేసిందండి. నే తట్టుకోలేకపోయానండి, పట్టుకుని తాళ్ళతో కట్టి పారేశానండి. ఆ కట్లని ఇచ్చేసుకునండి, ఈ తిక్కలదా తాగిన తిక్కలో మా దొడ్లో ఉన్న బాయిలు దూకి కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటానే. అవును, నోటికేమిటి ఇంత పెద్ద ప్లాస్టర్? డప్పును దూకడంతో నోరు సిరిగిపోయిందండి. ఓహో, మోస్ట్లీ పేషెంట్ ఒక 10 days అయినా ఇక్కడ ఉండాలి. సామే, 10 రోజులైనా ఇక్కడ ఉండాలి. 10 రోజులే? ఓ 4 రోజులు ఇక్కడ పడేద్దాం అనుకుంటున్నానండి. మీ ఆవిడ ఏమంటున్నారు? మళ్ళా ఇప్పుడు కళ్ళు కావాలంటుందండి. నాన్ సెన్స్. రేయ్, మళ్ళీ త్యాగం చేయాలనుందా? మేడం, డాక్టర్ గారు పిలుస్తున్నారు.
మహేష్ ఏమైంది? ముసల్దాని పొజిషన్ ఎలా ఉంది? చావుకు సిద్ధంగా ఉంది. అర్థం కదా? ఏ క్షణంలోనైనా అవుట్ అది. ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చావు నువ్వు? నువ్వు నా కన్న తండ్రి అని చెప్పుకోవడం సిగ్గుపడుతున్నాను. మనిషివేనా నువ్వు? పెద్ద కేసు పెట్టి అమ్మమ్మని కోర్టుకి ఇచ్చావు. ఆస్తా ముఖ్యం, బంధుత్వం ముఖ్యం. నువ్వు ఇలా చూడు, ఇలా చూడు, ఇలా చూడు. నేను చెప్పే జాగ్రత్తగా విను. ఇంతవరకు నువ్వు అమ్మమ్మకు ద్రోహం చేసిన పాపానికి 4 రోజులు ఇక్కడ ఉండి అమ్మమ్మ కాస్త సేవ చేసుకో. అప్పుడే నీకు అంత పుణ్యం దొరుకుతుంది. ఏమండి, మీ కాలు పుట్టినప్పటి నుంచి ఇంతేనండి? పుట్టక ముందు నుంచి ఇంతేనండి. ముయ్యవా, ప్రతివాడికి ఎదుటివాడి విషయాలు తెలుసుకోవాలన్న కొలే. కరెంట్ షాక్ తో తోసేయబడి మెదడుకు బలమైన దెబ్బ తగలటంతో బ్రెయిన్ హెమరేజ్ అయింది. మెదడుకు వెళ్లే రక్తనాళాలు విచ్ఛిన్నమైనవి. ఏమాత్రం ఇక ఆలస్యం చేయకూడదు. అర్జెంటుగా ఆపరేషన్ చేయక తప్పదు. వెంటనే ఆపరేషన్ చేయకపోతే 3 రోజుల్లో కోమాలో పడే అవకాశం ఉంది. అందువల్ల ప్రాణానికే ముప్పు రావచ్చు. ఆపరేషన్ 1 లక్ష రూపాయల దాకా ఖర్చు అవుతుంది. వెళ్ళి ఆ డబ్బు ఏర్పాటు చేసుకోండి. సుమిత, నువ్వేం దిగులు పడకు. నేనున్నానుగా. 1 లక్ష ఏమిటి, 1 కోటి అయినా సరే నీ ఖర్చు పెడతాను. అద్దరు కొట్టావురా, ఏమి యాక్ట్ చేస్తున్నావురా? బామ్మ గారా? అయ్యో, ప్రేమ పొంగిపోతోంది. ఎన్ని లక్షలు కావాలన్నా ఇస్తావా? ఏమి త్యాగం, ఏమి త్యాగం, తట్టుకోలేకపోతున్నాను రా. అవునరా, చేసేవన్నీ రావణ కృత్యాలు. మరి రావణులా సౌమ్యంగా యాక్ట్ చేస్తున్నావురా? దట్స్ మహేష్. నేను కరెంట్ కనెక్షన్ ఇచ్చినప్పుడే చచ్చిపోవాల్సింది ఆ ముసల్ది. తప్పించుకుంది. అయినా పర్వాలేదు, ఇప్పటికీ మించింది లేదు. వితిన్ 24 hours కత్తులు కటార్లు లేకుండా అహింసా మార్గంలోని ముసల్దాన్ని లేపేస్తాను. సుమిత్ర ఒకవేళ డబ్బుకి ఏర్పాటు చేసిందనుకో, అది బతుకుతుంది. అది బతకూడదు కదా, అందుకని ఆ డబ్బు నేను ఇస్తాను అన్నాను. ఎలా ఉంది? దుర్మార్గుడా, నమ్మించి మోసం చేస్తావా? షాక్ కొట్టిందా? నేను నటిస్తున్నాను తెలిసిందా? టూ లేట్ మా, టూ లేట్. ఆ రోజు నీ లవ్వర్, అదేనే యువర్ బాలు, వాడిని నిన్ను అనుభవించానని చెప్పాడని అబద్ధం వాడి అంత పెద్ద వాన్లో వాడిని చితక్కొట్టి గెంటేసేనే. అప్పుడు నేను నటిస్తున్నా నీకు తెలీదా? నేనే 4-5 రౌడీలు పెట్టి అందరినీ పట్టుకు చావగొట్టండి అని చెప్పి నేను కూడా వాళ్ళ చేత దెబ్బలు తిని ఆ నింద నీ లవ్వర్ మీద, అదేనే యువర్ బాలు, వాడి మీద పెట్టానే. అప్పుడు నేను నటిస్తున్నట్టు నీకు తెలీదా? ఓకే, ఇప్పుడు నువ్వు వచ్చావు, అన్ని విషయాలు నీకు క్లియర్ గా తెలిసిపోయినాయి. నాకు టెన్షన్ లేదు, నేను కష్టపడి నటించక్కర్లేదు. ఇక ఓపెన్ ప్లేనే. கடமை செய்யுது. அதை நம்ம தடுக்க கூடாது. எல்லாரும் அமைதியா இருக்கணும். ஐஜி சார், போலாமா? எஸ் சார். வணக்கம். தலைப்புச் செய்திகள். பாரத பிரதமர் திரு நரசிம்மராவ் தமது அமெரிக்க சுற்றுப்பயணத்தை முடித்துக் கொண்டு இன்று இந்தியா திரும்பினார். நாட்டில் வன்முறை சம்பவங்கள் நாளுக்கு நாள் அதிகரித்து வருவதை கண்டித்து காலவரையற்ற உண்ணாவிரதம் தொடங்கிய மக்கள் கழக தலைவர் திரு ஜேபி இன்று சென்னையில் கைது செய்யப்பட்டார். காவல்துறை வேனில் ஏறும் பொழுது மாரடைப்பு ஏற்பட்டு தனியார் மருத்துவமனை ஒன்றில் தீவிர சிகிச்சை பிரிவில் அனுமதிக்கப்பட்டுள்ளார். தைரியம் இருந்தா நம்ம தலைவரை அரெஸ்ட் பண்ணி உள்ள வைப்பாங்க.
అంటే ఇలాగా ఆ? ఎవరిని చంపుతారో ఎంతమంది చస్తారో నాకు తెలియదు. తెల్లవారేసరికల్లా నేను విడుదలై తీరాలి. సామే నుంచు నిద్రపోమాక సామే తుపాకి దారుద్దే. బాలు గోపాల్, బామ్మకి ఎలా ఉంది? చెప్పు గోపాల్, బామ్మకి ఎలా ఉంది? వెంటనే ఆపరేషన్ చేయకపోతే బతకడం కష్టం అని డాక్టర్ గారు అన్నారు. ఇప్పుడు ఆపరేషన్కి ₹1,00,000 అవుతాయట. వాళ్ళంత డబ్బు ఖర్చు పెట్టేటట్టు లేరు. అంత డబ్బుకి ఇప్పుడు మనం ఎక్కడ పోతాం? ₹1,00,000. నువ్వు బామ్మ దగ్గర ఉండు. ఏదో విధంగా ప్రయత్నించి నేను ఆ డబ్బు తీసుకొస్తాను. బామ్మను కాపాడాలి. నీకు ₹1,00,000 ఇప్పుడు ఎవరిస్తారు? నా ప్రాణాలు ఇచ్చైనా సరే నేను ఆ డబ్బు తీసుకొస్తాను. ఇంతవరకు ఈ జీవితం ఏ ఒక్కరికి సహకరించింది లేదు. ఈ అనాథ జీవితానికి మీరు కట్టిన రేటు ఓ ప్రాణాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది. దొంగగా చావడం కంటే మారిన మనిషిలా చనిపోతున్నానన్న సంతోషం మాత్రం నాకు మిగిలితే చాలు. ఇదిగో ఇందులో సంతకం పెట్టు. సంతోషంగా సంతకం పెడతాను. ఈ ₹1,00,000 గాంధీనగర్లో లక్ష్మీ హాస్పిటల్లో ఉన్న శాంతమ్మ గారి పేరు కట్టండి. ఆవిడ బ్రతకాలి, బ్రతికి తీరాలి. మెల్లిగా నడు, కాలు ఎరగలదు. ఆసుపత్రికి వచ్చారండి? అవును. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ నైట్ అండి. సుమిత్ర ఏమిటా ఎక్కడ చూస్తున్నా? నువ్వేడే ఎక్కడ చూస్తున్నావు? వెళ్ళి వాటేసుకో. ఏమయ్యా, ఇది హాస్పిటల్ అనుకున్నావా, లాడ్జ్ అనుకున్నావా? ఆవిడతో ఏంటి నీ గొడవ? సామె నడిస్తే కాలు గుణవద్దని నువ్వేగా స్వామి అందే. అవును. అందుకని నా పిల్లం చేత జాగింగ్ చేయిస్తా వస్తున్నానండి. అది మంచి నిగనిగలాడుతా ఉంది కదండి. ఈ తెల్లగుట్లు అయిన నా పిల్లం చెయ్యి నా ముందే గట్టిగా పట్టేసేటండి. సామె నాకు పౌరుషం ఉండాలి సామె. నా కాలు అవుట్ కదా అని నా పిల్లాన్ని నా ముందే రేపు చేస్తానండి. నీకు అక్క చెల్లెలు లేరు? అసలు మగవాడు ఒంటరిగా నడవలేకపోతున్నాడు. ఆంటీ. ఆడవాళ్ళు చూడండి ఎట్టా దొంగ చూపులు చూస్తున్నాడు. ఈ పోలీస్ స్టేషన్ కి తీసిపోయి మక్కిలు ఎరగదనించాడు సామె. పోండి సామె, నేను చెప్పేదండి. సుమిత్ర, సుమిత్ర. గోపాల్, మేడం, నిన్న మీ బామ్మగారు ఆపరేషన్ కి ఎవరో ఇద్దరు డబ్బు కట్టి వెళ్ళారు. మీకిమ్మని ఈ లెటర్ ఇచ్చారు. ఇప్పుడు ఆవిడకి ఆపరేషన్ జరుగుతోంది. సుమిత్ర, పోగొట్టుకున్న తర్వాతే పోయిందని విలువ తెలుస్తుందంటారు. నా ప్రాణాలు పోయిన తర్వాతే నువ్వు నన్ను అర్థం చేసుకుంటావైనప్పుడు దాన్ని ఎవరూ మార్చలేరు. రాముడు అనుమానాన్ని నివృత్తి చేయడం కోసం ఆనాడు సీత అగ్ని ప్రవేశం చేసింది. నా మీద నీకున్న అనుమానాన్ని నివృత్తి చేయడం కోసం నేను అగ్నికి ఆహుతవుతున్నాను. ప్లీజ్ గోపాల్, త్వరగా పోనీ. ప్రజానాయకుడు జేపీ గారిని, ప్రజానాయకుడు జేపీ గారిని, ప్రజానాయకుడు జేపీ గారిని, పేదల దైవం జేపీ గారిని, పేదల దైవం జేపీ గారిని. ప్రజానాయకుడు జేపీ గారిని, ప్రజానాయకుడు జేపీ గారిని,
పట్టుకో పోలీసు వచ్చును పోలీసు వచ్చును పోలీసు వచ్చును చాలు బాలు చాలు 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 కమలాపురం వాళ్ళు సక్సెస్ అయ్యాడు. ఇక మన కాంపౌండ్ ఇక మన కాంపౌండ్ సుమిత్రను కూడా అమలాపురం అల్లుడి చేతిలో పెడుతున్నాను. చేతి ఇదిగోండి బామ్మ చేయమని జస్ట్ మిస్. చూశారుగా, ఇక మీరు కూడా ఆశీర్వదించండి. కొండపల్లి బొమ్మలాంటి పెళ్లి కూతురా కోనసీమకే ముద్దబంతిరా కొండమిటి సింగమతి పెళ్లి కొడుకా